మొన్న మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇది కాంబ్లే బ్రదర్ విషయంలో సో ఇది తులసి చంద్ కానీ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఒక ఒక సమాజంలో విలువలున్న వ్యక్తి మీద, సో ఒక మీడియా సంస్థ అధినేత మీద, అట్లనే ఒక బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి మీద ఎలాంటి ఆధారం లేకుండా, ఓకే, సో కేవలం ఒక కుట్రలు, ఓకే, వేరువేరు పొలిటికల్ రీజన్స్ లేకపోతే వాళ్ళకున్న వ్యక్తిగత కారణాల వల్ల ఒక డ్రామా ఆడుతూ ఒక చట్టాలని దుర్వినియోగం చేస్తూ ఉండడం అనేది సో అది కరెక్ట్ కాదు. అది అంటే ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది అంటే ఒకప్పుడు ఇది మహిళలకి సమాజంలో ఉన్నటువంటి అనేక ఇది అత్తమామ వేధింపులు ఇవన్నిటి వల్ల స్ట్రిక్ట్ చట్టాలు తేవడం జరిగింది. ఆ చట్టాలని ఇంత ఘోరంగా దుర్వినియోగం చేస్తారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కానీ, ఈ యొక్క గృహహింస చట్టాన్ని కానీ, లేకపోతే ఇక్కడ ఇది ఈ యొక్క పోక్సో చట్టాన్ని కానీ ఇట్లా చేస్తారు. మగవాళ్ళని ఒక ఇది మనుషుల్లాగా కూడా చూడకుండా ఇవాళ ఇది మెన్ కమిషన్ కావాలి, మగవాళ్ళు ఇది అన్నిటికీ కొట్లాడాల్సిన స్థాయికి తీసుకొస్తుంటే చట్టాలను మార్చాల్సి వస్తుంది. అవునా కాదా? చెప్పండి. నేను హానెస్ట్గా అడుగుతున్నా, ఇదే తులసి చంద్ గారిని అడుగుతున్నా. గృహహింస చట్టం కింద ఏది ఎవరికైనా నొప్పి అయినప్పుడు ఇవాళ నాకు జ్వరం వచ్చింది, 6 నెలల తర్వాత జ్వరానికి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటానా? నీకు దెబ్బ తగిలినప్పుడు ఎప్పుడైతే బాధ అవుతుందో నువ్వు అప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటావా? 6 నెలలు 3 years 5 years తర్వాత చేస్తావా? వెన్ సంబడీ ఈస్ నాట్ కంప్లైనింగ్ అంటే ఇమ్మీడియట్ గా కంప్లైంట్ చేయకపోతే 3 నెలలు 6 నెలలు 6 ఏళ్ళు 5 ఏళ్ల తర్వాత చేస్తున్నావంటే అయితే నువ్వు అది ఫేక్ అన్న చేస్తున్నావు, లేకపోతే అది నిజంగా అబ్యూజ్ అయితే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసినావు అని అర్థం. దాన్ని అంగీకరించినాక కొట్లాట ఎక్కడిది? నీకు నొప్పి అయితే ఇమ్మీడియట్ గా ఏది నీకు ఆకలి అయితే ఇమ్మీడియట్ గా తింటావా? 6 నెలలు ఆగి తింటావా? కామన్ సెన్స్ అన్నప్పుడు నువ్వు విత్ ఇన్ ఎవరైనా కట్టేసిండ్రు, అడవిలో నిన్ను కట్టేసిండ్రు, నువ్వు హాస్పిటల్ బెడ్ రీడన్ అయినావు, నువ్వు కంప్లైంట్ చేయలేను అంటే వి అండర్స్టాండ్. ఓకే, అట్లాంటి పరిస్థితులలో ఒక వారం రోజులో 10 రోజులో నెక్స్ట్ డేనో మాక్సిమం 1 month విత్ ఇన్ 30 days లోపల ఇన్సిడెంట్ అయినాక నువ్వు కంప్లైంట్ చేస్తలేవు అంటే అర్థమైంది. అయితే అది ఇన్సిడెంట్ కాలేదు, అది ఫేక్ అన్న అయి ఉంటుంది. లేదు అంటే నువ్వు కావాలని ఒక ఏమంటారు నువ్వు దాన్ని అంగీకరించినావు. ఒకవేళ నిజంగా అయితే దాన్ని అంగీకరించినావు, ఇక అన్నాక కంప్లైంట్ ఎక్కడిది? సార్ కానీ నాకున్న పరిజ్ఞానం ప్రకారం 99% ఆఫ్ ద కేసెస్ ఏది ఈ యొక్క ఇమ్మీడియట్ గా రిప్లై లేని క్రిమినల్ ఈ యొక్క ఫిజికల్ వైలెన్స్ కానీ సెక్సువల్ అసాల్ట్ కానీ ఇలాంటి ఏదైనా సరే, ఓకే, ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 1 week or 10 days ఆర్ మాక్సిమం 30 days లోపల కంప్లైంట్ చేయకపోతే అవన్నీ ఫేకే. గృహహింస కేసులు ఫేకే. ఈ యొక్క ఇవన్నీ వాళ్ళకి ఏదో కావాలి, ఏదో ట్రాన్సాక్షన్, ముఖ్యంగా డబ్బులు, మెయిన్ గా డబ్బులు ఆశిస్తారు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఆ చట్టాలని దుర్వినియోగం చేస్తున్నారు. అంటే అర్థమైంది, ఇప్పుడు ఆ చట్టాలను మార్చాల్సిన పరిస్థితికి వచ్చింది. విత్ ఇన్ 30 days లోపల కంప్లైంట్ చేయకపోతే, ఎందుకంటే వాటిని పొలిటికల్ వెపన్స్ గా వాడుకుంటున్నారు. నాట్ యాక్సెప్టబుల్. ఓకే, సో ఆ రిలేటెడ్ గా మనకి ఏది ఇంతసేపు ఈ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ అనే వేస్ట్ ముండ కొడుకు వానికి సంబంధించిన బ్యాచ్ ఇదంతా కుట్రలు నడిపిస్తా ఉన్నారు. ఇలా ఇదే తులసి చంద్ గారు ఏమంటారు, ఆర్ఎస్ ప్రవీణే గురుకులాలు పెట్టిండని ప్రచారం చేస్తుంది. అర్థమైందా? ఆర్ఎస్ ప్రవీణ్ ఎంత వేస్ట్ నా కొడుకో అందరికి తెలుసు. వాడు కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు ఏం చేసిండు, ఇక ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసిండు, ఎంతమంది తోటి దళితులను చంపించిండు తెలియదా తులసి చంద్ గారు? ఆడ అనంతపూర్ ఎస్పీగా ఉన్నప్పుడు ఏం చేసిండు, ఎందుకు అమెరికాకు పారిపోయిండు? ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఐఏఎస్ వాళ్ళు చేసే ఒక శంకరన్ అనే ఆయన పెట్టినటువంటి గురుకులాలకి మరి శంకరన్ వేస్తా ఆర్ఎస్ ప్రవీణే గొప్పవాడా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఆర్ఎస్ ప్రవీణ్ అనే వేస్ట్ మోడ కొడుకు ఎంతమందిని గురుకులాలలో ఉన్న స్త్రీలతో ఎన్ని చేసిండు? వాళ్ళ అత్యంత దగ్గర సన్నిహితులు చెప్పిన వర్షనే నేను చెప్తున్నా.
అందులో నేను ఒక 1% ఇది చేస్తలేను. ఏది ఈ ఆర్ఎస్ ప్రవీణ్ అనే వేస్ట్ నా కొడుకు ఏది మాసప్ ట్యాంక్ లో గురుకులాలకు సంబంధించిన ఆఫీస్ ఉంటే అక్కడ వీడికి ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి గన్ను కూడా ఉండేది. వాడి అంటే అధికారిక యాక్టివ్ జాబ్ లేదు కానీ వాడికి 2 జాబ్లు కంటిన్యూస్గా ఉన్నాయి ఎప్పుడు, అర్థమైందా? సో వాని దగ్గర ఎప్పుడు గన్ను ఉండేది. సో ఆ గురుకులాల నుంచి టీచర్లతో వాళ్ళకి మీటింగ్లు వస్తే ఆ యొక్క మాసప్ ట్యాంక్ లో ఉన్న గురుకులాల ఆఫీస్ లో వాళ్ళ ముందట గన్ను పెట్టి 3 గంటలు వాళ్ళ రూమ్ లో వెనకాల మొత్తం బెడ్ గిడ్డ అంతా ఉండేదంట. 3 గంటల దాకా బయటకు రాలు. గన్ను పెట్టి బెదిరించి ఎంతమంది గురుకులాల టీచర్లను వీడు ఏం చేసిండు అనేది వాళ్ళ సన్నిహితులే చెప్తున్నారు. అర్థమైందా? సాయంత్రం రాత్రి 7 గంటల సమయంలో సిర్పూర్లో అక్కడ వీని కొడుకు ఏది గురుకులాలకు పోతాడు. ఈ యొక్క అమ్మాయిలను తీసుకొని ఢిల్లీకి పోతారు. చేయాల్సిన దరిద్రం అంతా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గాని బ్యాచ్ చేస్తారు. వాని కథలు ఎన్ని ఉన్నాయి. సో వీళ్ళందరూ మంచోళ్ళు అంటది ఇదే తులసి చందు. అర్థమైందా? ఇదేం జర్నలిజం రా అయ్యా, ఇదేం జర్నలిజం? దాని జర్నలిజం అంటారా? చూపెడతావని ఆర్ఎస్ ప్రవీణ్ గాంధీ ఏది కరెక్ట్ కాదు. ఇది ఇలా మగవాళ్ళు తమ యొక్క బేసిక్ రైట్స్ ని కాపాడుకోవడానికి కొట్లాడే పరిస్థితి తీసుకొస్తున్నారు కొంతమంది వేస్ట్. చూడండి, విందాం. బీసీ, ఎస్సీ, ఎస్టీల నెత్తురు తాగిన నరరూప రాక్షసుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ప్రజా ఛార్జ్ షీట్. కరీంనగర్ ఎస్పీగా బీసీ, ఎస్సీ, ఎస్టీల బిడ్డలను నక్సలైట్ల పేరుతో ఫేక్ ఎన్కౌంటర్లు చేసిండు. ఇప్పుడు మొన్న బీఎస్పీగా ఉన్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర టికెట్ కి 30 లక్షలు వసూలు చేసిండు బహుజన బీఎస్పీ అని చెప్పి. మళ్ళీ బహుజనవాదం అని చెప్పి మళ్ళీ పోయి బీఆర్ఎస్ ఎందుకు కలిసిండు? బీఆర్ఎస్ బహుజన సమాజ పార్టీ, బహుజనుల కోసం ఉన్నది. అది పోయి వాని యొక్క చిన్నజీఆర్ గాని కాలు మొక్కి చిన్నజీఆర్ గాని సీఎం కుర్చీలో కూర్చుని పెట్టిన ఆ పార్టీలో అది ఎట్లా బహుజన కోసం అయింది? ఐ డోంట్ అండర్స్టాండ్. అడ్డం పెట్టుకుని దళిత, గిరిజన మహిళలపై అత్యాచారాలు చేసిండు. ఎస్కాట్ల రూపంలో రాజకీయ నాయకుల అవినీతి డబ్బును అక్రమ రవాణా చేసిండు. రణధీర్, హరిభూషణ్, నయీం లాంటి లైసెన్స్డ్ గూండాలను, గ్యాంగ్స్టర్లను తయారు చేసి తెలంగాణ సమాజాన్ని పట్టి పీడించిండు. ఎందుకు వారిపోయింది అమెరికాకి ఎందుకు వారిపోయింది? అప్పుడు ఎంఐటీలో ఈ కోర్సు చేస్తా ఆ కోర్సు చేస్తా అని అనంతపూర్లో ఎస్పీలో ఆ పరిటాల రవిని చంపిన కేసులో ఇతను కీలక పాత్ర పోషించిండు. అక్కడ ఉన్న పరిటాల అనుచరులు చంపేస్తారు అంటే భయపడి అమెరికాకి వచ్చిండు. ఇక తర్వాత నేను ఎస్పీ పోలీస్ శాఖలో ఉంటే నన్ను ఎట్లయినా చంపేస్తారని చెప్పి బతిలాడుకొని ఆ యొక్క ఏది గురుకులాల సైడ్ పోయిండు. కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు ఎంతమంది దగ్గర వసూలు చేసిండు, రైస్ మిల్ల దగ్గర, ఎంతమంది వ్యాపారుల దగ్గర కనుక్కోపండి. ఆ రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసిండు. తోటి నక్సలైట్లను ఎంతమంది చంపించిండు వినండి. దళితులు నక్సలైట్లలో ఎక్కువ మంది ఎవరుంటారు? దళితులే ఉంటారు ఎక్కువ మంది. కొద్దిమంది బీసీలు అక్కడక్కడ రెడ్డిలు బీసీలు ఉంటారు కానీ చాలా తక్కువ, 100లో ఒక్కడు ఉంటారు. ఎక్కువ మంది దళితులే ఉంటారు. ఎందుకంటే ఎక్కువ ఆపరేషన్ గురైంది, సమన్యాయం కోసం పోరాడింది ఎక్కువ మంది దళితులే ఉంటారు. ఒక మిగతా వాళ్ళు ఎస్టీలు, బీసీలు, రెడ్డిలు చాలా తక్కువ, ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేస్తున్నట్లు కవరింగ్ ఇస్తూ లైసెన్స్డ్ ముఠాలను తయారు చేసి ఉత్తర తెలంగాణలో దోపిడీలు చేయించి 1000 కోట్ల విలువ గల అక్రమ ఆస్తులు సంపాదించుకున్నాడు. మంథనిలోని ముత్తారం మండలంలో స్నానం చేస్తున్న మహిళలను అత్యాచారం చేసి చంపించిండు. ఈ అత్యాచారాలపై పత్రికలు నిలదీసినప్పుడు సిగ్గు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసి కసాయి అనిపించుకున్నాడు. జనశక్తి రణదీప్ ను చెప్తున్నారు కదా రాయ్యా, దీనికి ఇన్వెస్టిగేషన్ చేయమని అంటున్నాం. అర్థమైందా? మాకు తెలిసిన సమాచారం షేర్ చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం. వాడుకొని కరీంనగర్ లో కిడ్నాపులు చేయించి డబ్బులు వసూళ్లు చేసిండు. రణధీర్ ఉంటే ఎప్పుడైనా తన ఉనికికే ప్రమాదమని ఎన్కౌంటర్ చేసి చంపిండు. పద్మక్కను పడరెక్కలు విడగొట్టి అత్యాచారం చేసి చంపించిండు. బహుజన రాజకీయాలకు పురుడు పోస్తున్న మారోజు వీరన్నను దొరల మెప్పు కోసం ఫేక్ ఎన్కౌంటర్ చేసిండు. శాంతి చర్చలకు వచ్చిన జనశక్తి వీడేముండే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉండేవాడు. అందుకోసం వీని తెచ్చిపెట్టిర్రు. దళితుల యొక్క సీక్రెట్లు అన్ని వీని తెలుస్తాయని, వాళ్ళ బలాలు బలహీనతలు తెలుస్తాయని తెచ్చిపెట్టిర్రు. వీని దోస్తుగాడు వాడు రాయదాసు మంతేనా ఉండే. వాడే చెప్తాను నాకు దళిత అమ్మాయిలను తీసుకొని వాడే పండ పెట్టాలంటాడు. కిడ్నాప్ చేసి ముస్తాబాద్ లో చంపించిండు.
దీనిని ఖండించిన నాటి యూపీఏ వీడు మంచోడు అంటది తులసి చందు. బయటకు వచ్చిన కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విచారణ జరిపి శిక్షించాలని నా ఆడియోలతో సహా ఉన్నాయి. 30 లక్షలు వసూలు చేసింది మొన్న బీఎస్పీ టికెట్ కోసం అసెంబ్లీ ఎన్నికలకు లాస్ట్ టైం. చారిత్రాత్మక సత్యం. పోలీస్ అధికారాన్ని చీకటి దందాలకు వాడుకున్నాడు. పౌర హక్కుల నాయకులను చంపుతానని బెదిరించిండు. నాటి కాంగ్రెస్ హయాంలో పరిటాల రవి హత్యకు సహాయ సహకారాలు అందించిండు. దానికి ప్రతిఫలంగా ఐఏఎస్ హోదాకి ఇవ్వాల్సిన గురుకుల సెక్రటరీ పదవి కట్టబెట్టిండు. గురుకులాల సెక్రటరీగా 500 కోట్ల కాంట్రాక్టులను తన బంధువులకు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడిండు. చదువుకోవాల్సిన పిల్లలను స్వేరో సంఘం పేరుతో రాజకీయాలకు గురుకులాల పనిచేసే టీచర్ నాకు ఫోన్ చేసి చెప్పిండ్రు, ఈ స్వేరోల అండ చూసుకొని పిల్లలు మాకు వింటలేరు, కనీసం లెటర్ రాయడం కూడా రాదు పిల్లలకని, కావాలని ఒక ప్రత్యేకంగా సపరేట్ గా ఒక గ్రూప్ ని తీసుకొని వచ్చి వాళ్ళకి ర్యాంకులు వాళ్ళకి గుట్టలు ఎక్కించి వాళ్ళని మాత్రమే ప్రచారం చేసుకున్నాడు తప్ప మెజారిటీ విద్యార్థులకి ఒక చిన్న లెటర్ కూడా రాయరాదు. మాకు టీచర్లకు చెప్తే వినకుండా చేసిండి ఈ స్వేరోల అండ చూసుకొని. పిల్లలు పెట్టే కాంట్రాక్ట్ అది ఫుడ్ కాంట్రాక్ట్ లో ఆ పిల్లలకు వచ్చే ఫుడ్ లో కూడా వాళ్ళకి పిల్లలు పెట్టకుండా ఈ స్వేరో గ్యాంగ్ దోసుకుంటుంటే పిల్లలకి ఇప్పుడే కాంగ్రెస్ చెడ్డ పేరు తేవాలని చెప్పి ఇప్పుడు ఆ యొక్క ఫుడ్ దాంట్లో విషం కల్పిస్తున్నాడు. ఈ యొక్క స్వేరోలతోటి పురుగులు విషంలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి గడికోసారి? ఈ స్వేరోల వల్లనే. ఒక్కడు చదువుకోకుండా చేసిండు, అక్కడ గురుకులాన్ని నాశనం చేసిండు ఈ దరిద్రుడు. కేసీఆర్ ఆదేశాలతో బీఎస్పీలో చేరి దళిత ఓటు బ్యాంకును చీల్చడానికి విశ్వ ప్రయత్నాలు చేసిండు. బీఎస్పీ అధినేతగా బహుజన సంఘాల నుండి 100 కోట్లు వసూలు చేసి కేసీఆర్ పంచన చేరి మల్లికార్జున్ నెలపాటి మాకు వచ్చిన సమాచారాన్ని షేర్ చేస్తున్నాం. ఓకే, కావాలంటే ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ చేయమని కోరుతున్నాం సీఎం గారిని, ఆ యొక్క గురుకులాలకు చెందిన సంక్షేమ శాఖ మంత్రిని. ఓకే, అర్థమైందా? నామాలు పెట్టిండు. ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు, ఒక నరరూప రాక్షసుడు ఎలా ఉంటాడంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లా ఉంటాడని సంకోచించకుండా చెప్పొచ్చు. వీడు స్వేరోనా మందకృష్ణ మాదిగా ఫాలోవరా, లేకపోతే వీడిని బ్లాక్ చేసి పారదోపుదాం. ఈ మల్లికార్జున నెలపాటి అంట అవులో నా కొడక. బహుజన వాదాన్ని ఎత్తుకొని బహుజన బిడ్డలను ఆకర్షించి తన స్వార్థం కోసం వాడుకున్న ఈ దొరల బానిసను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన బాధ్యత ప్రతి బహుజన బిడ్డపై ఉంది. పోలీస్ అధికారిగా, గురుకులాల సెక్రటరీగా, రాజకీయ నాయకుడిగా ఈ దుర్మార్గుడు చేసిన అరాచకాలకు శిక్ష పడాలంటే నాగర్ కర్నూల్ పార్లమెంట్ సో ఆ క్రమంలో ఇది మొత్తం స్టోరీ చెబుదాం. సో అయితే ఆ క్రమంలో ఒక్కొక్కరి స్టోరీ అరుణ గోగులం అందా ఏంది, ఆమె యొక్క ఏది అఫైర్లు గిఫైర్లు ఇదే గోల. సో అందువల్ల వాళ్ళ హస్బెండ్ తోటి అది ఆ కథలు. ఓకే, సో ఆమె రిలేటెడ్ గా ఆమెకు అనుకున్నట్టుగా మన యొక్క కాంబ్లే బ్రదర్ చెప్పినట్టు చేయకపోతే ఆమె పగబెట్టుకొని అవకాశం కోసం ఎదురు చూసింది. ఇంకోరు సువర్ణ సంస్కర్ల అంట, ఆడు మందకృష్ణ మాదిగా బ్యాచ్ ఆంధ్ర నుంచి, వాడి పేరేంది చైతన్య కూరపాటి. ఓకే, సో వీళ్ళందరూ తులసి చందుకు మరి ఈమె జర్నలిస్ట్ అని చెప్పుకుంటది, 2 సైడ్స్ వర్షన్ వినాలి కదా. సో ఆ క్రమంలో ఈ స్టోరీ మొత్తం పోదాం. సో ఇది వాళ్ళ స్టోరీ ఏమైంది ఏంది. సో ఇది ఈ యొక్క రాజేష్ ఆయన ఉన్నాడు కదా, మన యొక్క ఆయన పేరేంది, సో మన యొక్క ఆయన పేరు మరి రాజేష్ సరిపల్లి కాదు ఇంకో ఆయన, సో ఆయన పేరు. సో ఆయన దగ్గర మనీ డిమాండ్ చేసిండు ఇదే భాస్కర్. ఓకే, సో అట్లనే మొన్న బత్తుల రాంప్రసాద్ అని మీడియేటర్ అని చూపెట్టారు కదా, సో ఆయన దగ్గర డబ్బులు డిమాండ్ చేసిండు. సో ఇది మొత్తం స్టోరీ చెప్తా, అర్థమైందా? ఆ క్రమంలో ఇక్కడ మనకు నేను కాంబ్లే బ్రదర్ తోటి మాట్లాడే అవకాశం దొరికింది. సో మొత్తం స్టోరీ ఆయన ఏం చెప్పిండు ఏంటిది మొత్తం చెప్తా. సో ఆ క్రమంలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. సో ఏది యొక్క ఎస్పీ కానీ డీజీపీ కానీ సో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను కూడా ఆ ఎస్పీని బాగా ఇబ్బంది పెడుతున్నారు. పైనుంచి మాకు ప్రెజర్స్ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులని అందరినీ కూడా A1 A2 అని, ఆయన తరఫున న్యాయవాదిని కూడా A2 A3 అని వాళ్ళ భార్యని కూడా. ఓకే, అంటే పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే పైనుంచి ప్రెజర్ ఉంది. ఎవడు చేపిస్తుండు, ఎందుకు చేపిస్తుండు, బీజేపీ వాడు చేయిస్తుండా లేకపోతే ఇంకోటి చేయిస్తుండా. సో బీజేపీ వాళ్ళకి కూడా ఈయన చాలా ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో వాళ్ళు కూడా పగబెట్టుకొని ఉంటారు. ఓకే, బీజేపీ యొక్క తప్పిదాలను ఆ యొక్క ముఖ్యంగా మాలేగావ్ కేసులో ఇది చాలా ఈ రెండు ఈయన పెద్ద ఆయన ఎక్స్పోజ్ చేసిండు, అట్లనే మన కాంబ్లే బ్రదర్ కూడా ఎక్స్పోజ్ చేసిండు.
कोई कांग्रेस करता था तो मोदी कहते थे कि क्या इटली से लाया क्या, तो आज हम भी कहना चाहिए कि क्या मोदी के बाप के घर से लाया क्या। एक ही बार उन्होंने बम स्फोट किए, वो उस समय सभी आरएसएस के पदाधिकारी बम स्फोट में शामिल थे। కరెక్ట్ ఎన్నికల ముందు ఎందుకు జరుగుతాయి, ఎందుకు విచారణ జరిగింది, పార్లమెంట్ మీద దాడి జరిగితే ఇప్పటి వరకు ఎందుకు విచారణ జరగలేదు, దోషులకు ఎందుకు శిక్షలు వల్లే, పుల్వామాకి ఎందుకు జరగలే, మొన్న యొక్క పహల్గామ్కి ఎందుకు జరగలే, అర్థమైందా? సో ఈ పెద్ద ఆయన చెప్తున్నాడు. అట్లనే కాంబ్లే బ్రదర్ కూడా గట్టిగా మాట్లాడిండు. ఓకే, वो आईएसआई से पैसे लेता है, पाकिस्तान से पैसे लेता है। 24 करोड़ लिए कि प्रज्ञा ठाकुर और कर्नल पुरोहित का डायलॉग है कि प्रज्ञा ठाकुर आदमी देगी और कर्नल पुरोहित आरडीएक्स देगा और हम सब मुस्लिम बस्ती में बम स्फोट करेंगे। इनको ना देश का भला करना है। मैं तो कहता हूं कि सही मायने में ये लोग देशद्रोही है। जो भी देश में दंगे होते हैं, बम स्फोट होते हैं, 18 बम स्फोट करवाए, फायदा किसको? మనకి కోర్టు డాక్యుమెంట్ తో సహా ఉంది. అయినా సరే ఆ కోర్టులో ఆ యొక్క జడ్జి వాడు ఉంటాడు, బాపనోడు ఉంటాడు. సో వాడిని జడ్జి వాళ్ళకి అనుకూలంగా తీర్పు జడ్జిలను కూడా చంపిన కేసులు ఉన్నాయి. అర్థమైందా? సో అంత బ్రాహ్మణిజము, మనువాదము ఇది నడుస్తున్నది. ఓకే, సో ఒక వ్యవస్థలు ఒకటి ఏది లేదు. 1% ఉన్నోడికి ఎవడు కొట్లాడక ముందే ఈడబ్ల్యూఎస్ యొక్క 10% వస్తాయి. పొద్దుగా లేచి కొట్లాడుతున్నా మాకు రావు బీసీలకి. సో ఇట్స్ అబ్జల్యూట్లీ యొక్క సిస్టమ్ యొక్క ఇది కరెక్ట్. ఎన్నికల ముందు ఎందుకు జరుగుతాయి మరి? జరిగినాక విచారణ ఎందుకు జరిగాయి? కాంగ్రెస్ కాలంలో జరిగినాయి కదా విచారణలు, రైట్? ముంబై దాంట్లోది ఎవ్రీ మినిట్ టు మినిట్ పెట్టిండ్రు కదా, కసం ఉరిదీసారు కదా, అఫ్జల్ గుర్ని ఉరిదీసారు కదా, రైట్? భక్తుల్ని లోపల వారేసారు కదా. అన్ని బీజేపీ కాలంలో అవుతాయి. కాంగ్రెస్ హయాంలో అరెస్ట్ చేసి 3 తీవ్రవాదులని లోపల పెడితే వాజ్పేయి కాలంలో కాందహార్లో వదిలేసి వచ్చిర్రు ఆఫ్ఘనిస్తాన్లో. ఆలోచించండి. हम तो मुस्लिमों को लिया। यदि हम तो सब कमीशन की बात करते हैं कि जहां भी दंगे हुए, जब भी दंगे हुए, सब इन्होंने करवाए। बाबरी मस्जिद गिराई, फायदा किसको हुआ? సో మీరు కనుక్కోండి, బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఎన్ని విభాగాలు ఉన్నాయి. సో ఒక 20-30 విభాగాలు ఉన్నాయి. ముస్లిం విభాగం ఉంది, క్రిస్టియన్ మైనారిటీ విభాగం ఉంది, అందులో బజరంగ్ దళ్, విహెచ్పి, ఇవన్నీ ఏం చేస్తాయి? వాళ్ళ పనే అది బాంబులు ఇది చేయడమే. నా దగ్గర డాక్యుమెంట్ తో సహా ఉంది. గతంలో మొత్తం రీడ్ చేసి చెప్పిన కోర్టు డాక్యుమెంట్ విత్ ఎవిడెన్సెస్. అర్థమైందా? ఎక్కడ బాంబుల ట్రైనింగ్ ఇచ్చిర్రు, ఎక్కడి నుంచి ఎక్కడ చేసిర్రు, ఎవ్రీథింగ్ ఉంది. అయినా సరే కోర్టు తీర్పు ఆ ప్రజ్ఞా ఠాకూర్ కి, ఆమె బాంబు పెట్టిన మోటార్ సైకిల్ది కూడా ప్రజ్ఞా ఠాకూర్ పేరు మీద ఉంది అది. అయినా సరే కోర్టు తోటి అట్లా తప్పుడు తీర్పు ఇప్పించారు. మరి 20 ఏళ్ళు చేసినాక, 20 ఏళ్ల తర్వాత కార్యాలయంలో బాంబులు తయారు చేస్తున్నప్పుడు అవి పేలి ఆర్ఎస్ఎస్ మరియు బజరంగ్ దళకు చెందినటువంటి కొంతమంది తీవ్రవాదులు బాంబులు తయారు చేస్తూ ఉండగా అవి పేలి ఇద్దరు చనిపోయారు, 4 గాయాలు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో 2006లో. నేను ఈ కేసు విషయంలో ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఆయన బుక్ కూడా రాశారు ఆ హేమంత్ కర్కరే మీద, అట్లనే ఆ మాలేగావ్ కేసు మీద. ఓకే, ఆ పోలీస్ ఆఫీసర్ తోటి కూడా మాట్లాడినా, ముష్రీం సార్ తోటి. సో వీళ్ళందరూ కొట్లాడుతుంటే పగ పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాక వేస్తున్నా కొడుకులు కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఏదైతే 2002 నుండి సీరియస్ గా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు మీడియా చేసిన హంగామా ఏదైతే ఉందో, 2006లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో బాంబు పేలుడిని పెద్దగా చూపించలేదు. కొన్ని రోజుల్లో జనం మర్చిపోయినరు. కానీ 29 సెప్టెంబర్ ఆ పోలీస్ ఆఫీసరు ఆయన బుక్ కూడా రాసిండు. హేమంత్ కర్కరేని ఆ యొక్క ముంబై దాడుల పేరు మీద తోటి సహచరుడే చంపేసిండు అనేది. ఎందుకంటే ఆయన హేమంత్ కర్కరే ఆ యొక్క మొత్తం ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళన్ని ఆధారాలు దొరికినాయి. ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించిన మొత్తం ఎట్లా బాంబులు ఇదంతా దేశంలో ఎక్కడెక్కడ చేసిండ్రు, ఎక్కడెక్కడ చేయాలని ఉందని. సో అవన్నీ మళ్ళీ కోర్టులో పెడతారని ఆయనను చంపేసారు. తోటి పోలీస్ ఆఫీసర్ చంపేపించారు. మళ్ళీ ఇప్పుడు తీర్పులు అట్లా ఇప్పించారు. సో ఇవాళ చూడండి కన్సిస్టెంట్ గా ఇది మాలేగావ్లో బాంబు పేలుడు జరిగింది. మళ్ళీ ఇక్కడ ఇది ఆపరేషన్ కాగారు ఎవరిని చంపుతున్నారు? మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలని. ఒక్క బాపనోడు చస్తున్నాడా? ఆర్మీలో ఓడి ఉంటాడు, బాపనోడు ఉంటాడు ఆఫీసర్, కింద ఎవరు చచ్చిపోయేటలు మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలు శూద్రులు.
ఒక సిస్టమేటిక్ గా వివక్ష జరుగుతుంది. ఒక సిస్టమేటిక్ గా మనల్ని నాశనం చేయాలని ఈ యొక్క మన ప్రాణం పోతే మనకి 1% బాధ కాదు. తెల్లగున్న ఆవు గొప్పది, తెల్లగున్న ఆర్యుడు దేవుడు. ఓకే, ఏది మత్తుపానీయం తీసుకునేటువంటి ఆ యొక్క సురాపానం తీసుకునేటోడు వాడు సూర్యుడు, వాడు గొప్పోడు. ఓకే, అది మంచిది కాదురా మత్తుపానీయం అని వద్దు అనుకున్నాడు, వాడు రాక్షసుడు. బలి చక్రవర్తి ఏం పాపం చేసిండని బలి చక్రవర్తిని వామనుడు అనేటోడు భూమి లోపల పాతాళంలోకి దొక్కిండు. వాడు చెప్పిన స్టోరీ కదా. ఏకలవ్యుడు ఏం పాపం చేసిండు కదా. ఏది అతని పేరేంది, కర్ణునికి ఎందుకు యొక్క రాజ్యాధికారం వద్దన్నారు? అట్లా చెప్పుకుంటూ పోతే వందలు ఉన్నాయి. ఒక్క బాపనుడు చెప్తాడా? చాగంటి అని లుచ్చనాకుడికి చెప్తాడా దీనికి సమాధానం? గరికపాటి అనేటోడు చెప్తాడా? దొంగలు. సో ఆ క్రమంలో మాలేగావ్లో బాంబు ప్లేలుడు జరిగిన తర్వాత చాలా మంది చనిపోయారు, చాలా మంది గాయాలైనాయి. అక్కడ కూడా సేమ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఏం చెప్పిందంటే ముస్లిం 3 ఆర్గనైజేషన్స్ పేరు చెప్పింది. కొంతమంది యువకులను అరెస్ట్ చేసి ఇంతవరకు జరుగుతూ వస్తుంది. జస్ట్ 29 సెప్టెంబర్ 2009 దానికంటే ఒక 2-3 నెలల ముందే ఏటీఎస్ బాధితులు హేమంత్ కర్కరే అని ఒక ఆఫీసర్ తీసుకున్నారు. హేమంత్ కర్కరే ఎప్పుడైతే ఈ మాలేగావ్ పేలుళ్ల మీద తన శైలిలో సో బేసికల్ అది ల్యాగ్ అవుతుందని బేసికల్ గా దాని కాన్సెప్ట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేయించారు. ఇది సింపుల్. సో నేనేమంటున్నా అంటే కన్సిస్టెంట్ గా ప్రతి అంశం మీద మాట్లాడుతున్నాడు. ఈ బ్రాహ్మణ్ ఐడియాలజీ, మనువాద ఐడియాలజీ మీద మీడియా సంస్థ పెట్టుకొని కన్సిస్టెంట్ గా పోరాటం చేస్తుంటే కావాలని చిల్లర కమ్ముడు వేస్ట్ మండ కొడుకులతోటి కావాలని ఒక టార్గెట్ చేపిస్తున్నారు. ఆయన ఒక బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి. ఆయనకి కావాలంటే ఒకవేళ నిజంగానే అంత సోకులు ఉంటే బయట దొరకరా? హీరోయిన్ లాంటి స్త్రీలు దొరకలేరా బయట? 15 ఏళ్ల పాపతోటి ఏమవసరం కదా. ఇంకా ఆ అమ్మాయిని నేను చూపెడతలేను కానీ ఇప్పుడు కాంబ్లే బ్రదర్ ఫోటో దిగిండి అంటుండు కదా. మరి భాస్కర్ ఏం పీకుతున్నాడు? ఆడు దిగలే ఫోటో. వివేక్ తోటి కాంబ్లే బ్రదర్ దిగిండి అంటుండే కదా. వీడోడు భాస్కర్ కదా వీడు. మరి వీడెందుకు దిగిండంట చెప్పండి? ఇగో ఈ భాస్కర్ అంటోడు ఎన్నిసార్లు పైసలు అడిగిండు? మార్చి 22న 600 రూపాయలు అడిగిండు. ఓకే, తర్వాత 300 అడిగిండు. తర్వాత లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో 10,000 రూపాయలు. ఇది కాంబ్లే బ్రదర్ దగ్గర. ఓకే, మార్చిలో 600. తర్వాత ఇగో చూడు హైదరాబాద్ భాస్కర్ దాదా హెల్ప్ చేయవా దాదా ప్లీజ్. ఓకే, సో దాదా హెల్ప్ చేయవా అని అడిగిండు. ఎప్పుడు ఇది అడిగిండు? జూలైలో అడిగిండు. మీరు ఎఫ్ఐఆర్ కాపీ ఎప్పుడు? ఎఫ్ఐఆర్ తీద్దాం. ఎఫ్ఐఆర్ ఇది అంటే ఎట్లా అబ్యూజ్ చేస్తున్నారు చట్టాలని. సో చూద్దాం. ఓకే, ఇక్కడ ఉంది. సో చూడండి మిత్రులారా, ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఓకే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఓకే, సో డిస్ట్రిక్ట్ రాచకొండ పోలీస్ స్టేషన్ చైతన్యపురి, ఇయర్ 2025, ఎఫ్ఐఆర్ నంబర్ 0-10-10/2025, డేట్ 24/9/2025. సో 24 అంటే సెప్టెంబర్ 24 తారీఖున ఆయన ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండు. ఎక్కడ? సో యాక్ట్ అండ్ సెక్షన్స్ 74, 351 of 2 BNS 3, R/W 4 పోక్సో యాక్ట్ 2012. ఓకే, అర్థమైందా? సో దీని కింద ఇది చేసిండు. ఎప్పుడు? సెప్టెంబర్ 24 ఎట్ 22:30 అంటే ఎంత? 12 తీసేసి 10:30కి నైట్. ఓకే, నైట్ 10:30కి చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క కేసు ఫైల్ చేసిండు.
సో ఎక్కడ సో ప్లేస్ ఆఫ్ అకరెన్స్ ఎక్కడ జరిగిందంటే నిర్మల్లో జరిగిందని రాసిర్రు. తర్వాత సో అమ్మాయి పేరు ఈడ రాయలేదు, విక్టిమ్ గర్ల్ అని రాసిండ్రు. ఏజ్ 17 ఏళ్ళు అని రాసిండ్రు. ఓకే. తర్వాత హౌస్ ఎక్కడ ఉంది అంటే సరూర్ నగరు, తర్వాత రంగారెడ్డి జిల్లా అని రాసిండ్రు. సో డీటెయిల్స్ ఆఫ్ నోన్ సస్పెక్టెడ్ ఆర్ అన్నోన్ అక్యూజ్డ్ విత్ ఫుల్ పిక్చర్స్. సో ఎవరు అక్యూజ్డ్ అంటే నిందితుడు అంటే ఆ యొక్క దిగంబర్ కాంబ్లే అని రాసిండ్రు. ఓకే. సో తర్వాత ఏముంది, ఇందులో పెద్దగా ఏం లేదు. సో కంప్లైంట్ రీజన్ ఫర్ ద డిలే ఇన్ ద రిపోర్టింగ్ బై ద కంప్లైంట్ అంటే ఎందుకు డిలే అయింది అంటే ఏం లేదు, డిలే అని రాశారు అంతే, కంప్లైంట్ డిలే అని రాశారు, అంతకుమించి ఏం రాయలేదు. ఓకే. తర్వాత సో ఇది మెయిన్ కేసు ఏమని రాసిండ్రు, కంటెంట్స్ ఆఫ్ ద కంప్లైంట్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. సో ఏముంది, సో ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద హానరబుల్ 4 additional metropolitan magistrate, okay, so LB Nagar Rachakonda honored sir on September 24, 2025 at 22:30 అంటే 10:30 కి. ఓకే, 10:30 కి ఆ రోజు రిసీవ్డ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ కుమారి డాష్ XX ఉంది అంటే పేరు రాయాలి అమ్మాయి పేరు. సో డాటర్ ఆఫ్ ఆయన పేరు కూడా రాయాలి, తండ్రి పేరు. ఓకే. ఏజ్ 17 ఏళ్ళు, రెసిడెంట్ ఆఫ్ అది కూడా రాయాలి, విక్టిమ్ గర్ల్ అని రాశారు. Facts of the case are complainant stated that they are 2 children to their parents and she has younger brother. Okay, so ఈ అమ్మాయి అట్లనే ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడని చెప్తున్నారు. సో ఏ ఇయర్ ఎగో ఒక సంవత్సరం కింద దేర్ పేరెంట్స్ గాట్ సపరేటెడ్, వాళ్ళిద్దరు విడిపోయారంట ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు. విచ్ లెడ్ ఇన్ టు హర్ డిప్రెషన్, అందుకనే ఆమె డిప్రెషన్ పోయిందంట. టు హెల్ప్ హర్ ఇన్ మోటివేషన్ కంప్లైంటెంట్స్ ఫాదర్ వుడ్ టేక్ హర్ టు డాష్ స్టూడియో ఇన్ బోడుప్పల్ విచ్ వాజ్ ఓన్డ్ బై హిజ్ ఫ్రెండ్ దిగంబర్ కాంబ్లే. సో అందుకని ఆమెను డిప్రెషన్లోకి వెళ్ళి బయటకు తీసుకురావడానికి ఈ దిగంబర్ కాంబ్లే బ్రదర్ కి బోడుప్పల్లో ఉన్నటువంటి స్టూడియోకి తీసుకుపోయిందంట ఈ అమ్మాయిని. దేర్ దిగంబర్ వుడ్ మోటివేట్ హర్ అండ్ టీచ్ యోగా, అక్కడ ఆమెను మోటివేషన్ చేస్తూ ఆమెకు యోగా నేర్పించేవాడు. కంప్లైంట్స్ అవుతున్నా ద స్టూడియో విచ్ సో ఏమన్నాడు, ద స్టూడియో లేటర్ షిఫ్టెడ్ ఫ్రమ్ బోడుప్పల్ టు తార్నాక అండ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ మంత్, బోడుప్పల్ నుంచి ఆ స్టూడియోని తార్నాక మూవ్ చేసిండ్రు అని రాశారు. ఓకే. షీ హ్యాస్ బీన్ విజిటింగ్ దేర్ విత్ హిస్ ఫాదర్, తండ్రితో పాటే పోయిందంట స్టూడియోకి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఆన్ 28th March 2025, మార్చ్ 23, 2025 రోజు దిగంబర్ ఇన్వైటెడ్ హర్ టు హిస్ నేటివ్ విలేజ్ ఇన్ నిర్మల్ టు టీచ్ హర్ యోగా అండ్ బుక్డ్ ఏ బస్ టికెట్ ఫర్ హర్. ఓకే, మార్చి 28, 2025 రోజు, ఇది ఇతని వర్షన్, ఇది అమ్మాయి వాళ్ళ తండ్రి వర్షన్ లేదా అమ్మాయి వర్షన్. ఓకే, కాంబ్లే బ్రదర్ వర్షన్ నేను మళ్ళీ చెప్తా. ఓకే, సో ఇది పోలీస్ కంప్లైంట్ ఏం రాసిరో అది చదువుతున్నా. ఓకే, సో మార్చి 28 రోజు ఇది దిగంబర్ బ్రదరు ఇన్వైట్ చేసిండంట అమ్మాయిని వాళ్ళ ఊరికి రమ్మని నిర్మల్కి. ఓకే, ఎందుకోసం అంటే ఆమెకు యోగా నేర్పిస్తా అని ఆయననే బస్ టికెట్ బుక్ చేసిండు అని రాశారు. షీ బోర్డెడ్ ద బస్ ఆన్ ద సేమ్ డే నైట్ బిట్వీన్ 12 అంటే ఎంత 11:45, సో అరౌండ్ 11:45, 12కి ఆ రోజు బస్ ఎక్కింది. The next day she reached there and stayed with his family members as they suggested stay for few days. కొన్ని రోజులు అక్కడ ఉండడానికి ఉన్నది. ఓకే, మీన్ వైల్ ఆన్ April 2 రోజు ఎట్ అరౌండ్ 11 అంటే పొద్దుగాల 11 గంటలకి when దిగంబర్స్ వైఫ్ వాస్ నాట్ ఎట్ హోమ్, దిగంబర్ వాళ్ళ భార్య ఇంట్లో లేదంట. he came into the bedroom where complainant was resting, lay next to her and placed his leg on her. సో అక్కడ ఏది ఆమె బెడ్రూమ్ లోకి వచ్చి ఆమె మీద కాలేసిండు అని రాశారు. వెన్ షీ ఆస్క్డ్ హిమ్ టు రిమూవ్ ఇట్ హీ సెడ్ స్టే లైక్ దాట్ ఐ విల్ టీచ్ యూ యోగా, అంటే కాల్ దిగమంటే అట్లనే ఉండు నీకు యోగా నేర్పిస్తా అని అన్నాడు అని రాశారు. ఓకే, అండ్ స్టార్టెడ్ టచింగ్, సో అట్లా ఆ విధంగా ఆమెను ఇష్టం ఉన్నట్టు టచ్ చేసిండు అని ఇన్అప్రాప్రియేట్లీ టచ్ చేసిండు అని రాశారు. ఓకే, ఇది
Despite her protest, he did not listen and also bite her private chest area and forcibly touched her private body parts. అయినా ఆమె చెప్పినా వినకుండా ఆమెను టచ్ చేసిండు, ఆమె యొక్క చెస్ట్ ఏరియాను కొరికిండు, అట్లనే ఆమె యొక్క ప్రైవేట్ బాడీ పార్ట్స్ని టచ్ చేసిండు అని రాసిండ్రు ఇందులో. ఓకే, లేటర్ హీ లిఫ్టెడ్ హర్ డ్రెస్ అండ్ టచ్డ్ హర్ వెజైనా పార్ట్ విత్ హిస్ ఫింగర్. తర్వాత ఆమె డ్రెస్ పైకెత్తి ఆమె వెజైనా పార్ట్ని టచ్ చేసిండ్రు అని రాశారు. షీ దెన్ పుష్డ్ హిమ్ అవే ఇమీడియట్లీ. అప్పుడు అతను ఆమెను నెట్టివేసాడు అని రాశారు. ద వెరీ నెక్స్ట్ డే ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ హీ డ్రాప్డ్ హర్ ఎట్ హర్ హౌస్ ఇన్ హైదరాబాద్. తర్వాత నెక్స్ట్ డే ఆమెను హైదరాబాద్ లో వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిండంట. మళ్ళీ దిగంబర్ బ్రదర్ అంట చెప్తున్నాడు ఆ స్టోరీ. ఓకే, విందాం. లెట్స్ హియర్ బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ. అండ్ అవుట్ ఆఫ్ ఫియర్ కంప్లైంటెంట్ కుడ్ నాట్ టెల్ హిస్ ఫాదర్ ఆన్ September 15th. ఓకే, ఎప్పుడు ఇది ఇన్సిడెంట్ ఎప్పుడైందని చెప్పిండ్రు? April 2nd. ఈ April 2nd అయితే September 15వ తారీఖు దాకా ఏది ఆ యొక్క తండ్రికి చెప్పలేదంట. ఓకే, her father noticed that she was distressed and asked her and that she finally told him what happened. ఎప్పుడు? September 15వ తారీఖు. September 15వ తారీఖు అయితే కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? 15వ తారీఖులే, 24 తారీఖులు ఇచ్చారు. మళ్ళీ 10 రోజులు ఎందుకు ఆగిండు కంప్లైంట్ చేయడానికి? ఇన్సిడెంట్ అయిందేమో April 2nd అని చెప్తున్నారు. ఓకే, పొద్దుగాల 11 గంటలకి. ఇంట్లో భార్య లేదంట. మరి బిడ్డ అడిగిపోయింది. ఆయనకి 2 పిల్లలు, కొడుకున్నాడు, బిడ్డ ఉన్నది. బిడ్డ అడిగిపోయింది. సో వినండి. సో మరి తన కూతుర్ని వాళ్ళ ఇంటికి అంత బ్లైండ్ గా ఎందుకు పంపించినావు? స్టూడియోకి నీతో పాటు నీ బిడ్డ పోయినప్పుడు మరి అంత దూరం నువ్వు బిడ్డని ఒక్కదాన్ని ఎందుకు పంపించినావు? అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారనే కదా. మరి భార్య లేదు, ఆఫీస్కి పోయి ఆమె బడికి పోయింది అంటే మరి కూతురు పిల్లలు ఏడిపోయారు? అది కూడా చెప్పాలి కదా. సో ఏది September 15th. ఓకే, the incident complaint father asked him over the phone that he threatened with him dire consequences. సో దీని గురించి అడిగిండంట ఈ యొక్క భాస్కర్ అంటే ఆయన అమ్మాయి వాళ్ళ తండ్రి. ఏమని అడిగితే, ఎందుకు చేసినామని అడిగితే బెదిరించిండంట. ఓకే, బిఫోర్ ద కంప్లైంటెంట్ హ్యాస్ రిక్వెస్టెడ్ టు టేక్ నెసరీ యాక్షన్ ఆన్ దిగంబర్ హూ మిస్బిహేవ్డ్ విత్ హర్. ఆమెతో తప్పుగా ప్రవర్తించింది కాబట్టి ఆమె మీద అతన్ని శిక్షించండి అని ఈ కంప్లైంట్ చేస్తున్నాడు అని రాశారు. హెన్స్ ఎఫ్ఐఆర్ యాజ్ పర్ ద కంటెంట్స్ ఆఫ్ దిస్ పిటిషన్ ఐకే సైదులు అనేట ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పోలీస్ ఇన్ చైతన్యపురిలో ఉన్న ఇన్స్పెక్టర్ కేసు 0 FIR చేసిండు. ఓకే, 0 FIR చేసి ఎఫ్ఐఆర్ నంబర్ వచ్చేసి ఇంతకుముందు చదివిన కదా 0-10/2025 BNS పోక్సో యాక్ట్ ఇంతకుముందు చదివిన కదా. అండ్ took up for investigation and then case file transfer to Nirmal town police station ki కేసును ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, నిర్మల్ డిస్ట్రిక్ట్ ఆన్ ద పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఫర్, ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ ఎక్కడైందో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి. ఓకే, ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇది ఇందులో ఉంది. ఓకే, సో ఆ ఎస్ఐ పేరు కప్పే సైదులు అనేట ఆయన చైతన్యపురిలో. ఓకే, ఇన్స్పెక్టర్ ఆయన ర్యాంకు. ఓకే, సో ఇది పోలీస్ కంప్లైంట్. ఓకే, సో ఆ క్రమంలో మనము ఏది ఈ యొక్క కాంబ్లే బ్రదర్ వర్షన్ విందాం. ఓకే, సో ఆ క్రమంలో ఈ భాస్కర్ అంటే ఆయన మట్కా ఆడతాడు. మట్కా అంటే జూదం ఆడతాడు. ఓకే, జూదం ఆడతాడు. అతను ఏం పని చేయడు, పైసల గురించి పైసలు డిమాండ్ చేస్తాడు. సో ఇతను యొక్క పైసలు డిమాండ్ చేస్తుంటే ఇతని యొక్క వైఫ్ ఇతను ఏం పని చేయకపోవడం వల్ల ఆమె పైసల గురించి వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుంటే ఆ విషయం ఇతనికి తెలిసి వాళ్ళిద్దరి మధ్య గొడవలు అయ్యి సో అట్లా వాళ్ళు విడిపోయారు. అది మొత్తం చదువుదాం అందులో. సో ఆ క్రమంలో తులసి చందుకి చెప్పిండు ఆ యొక్క అందులో ఏమని చెప్పిండు ఈ భాస్కర్ అంటే ఆయన 30,000 ఇచ్చిండంట. మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈయన నెలకి ఈయన N9 మీడియాలో నెలకి వాళ్ళకి జీతాలు ఆ యొక్క రెంట్లు అన్ని కలిపి దాదాపు 3 లక్షల రూపాయలు ఆయన నెలకి ఖర్చు పెడతాడు. ఓకే, సో ఈయన నెలకు 3 లక్షలు ఆయన యొక్క జీతాలు ఇచ్చేట ఆయన ఏం పని చేయని భాస్కర్ దగ్గర 30,000 తీసుకుంటాడు ఆ తులసి చంద్ గారు. ఇదేమి జర్నలిజం నాకు అర్థమైతే లేదు. వన్ సైడ్ వర్షన్ ని గుడ్డిగా ఎట్లా నువ్వు జర్నలిస్ట్, నువ్వు నార్మల్ ఏదో అవారా కాదు. ఓకే, సో ఈ అమ్మాయిది టీనేజ్ చదువు బంద్ చేసిందంట.
ఈమె అఫైర్ పెట్టుకుంది, అఫైర్ నుంచి వాళ్ళకి బయటకు వెళ్ళి రాకుండా అప్పుడు ఈయన కౌన్సిలింగ్ కోసం అడిగినారు. ఓకే, సో ఆయన ఎందుకంటే బుద్ధిస్ట్ మంకీన. ఓకే, ఎవరు మన యొక్క ఈ బ్రదర్. ఓకే, సో అప్పుడే ఆయన పోస్ట్ కూడా పెట్టిండు. ఓకే, దిగంబర్ కాంబ్లే నాగా ఈజ్ ట్రావెలింగ్ టు పట్నా ఇండియా ఫ్రమ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, అర్థమైందా? సో అందులో క్లియర్గా రాసిండు ఎప్పుడు ఏ డేటు. సో సెప్టెంబర్ 26 రోజు ఎట్ 15:53 అంటే 12 అంటే 3:53 అరౌండ్ 4 PM నాగ్పూర్లో ఏమని రాసిండు? బద్నామీ ఉస్కీ హోతీ హై జిస్కా నామ్ హోతా హై. ఎవరికైతే పేరు ప్రతిష్టలు ఉంటాయో వానికే ఇట్లా వాని యొక్క బద్నాం చేస్తారు, అంటే తప్పుడు ఆరోపణలు చేస్తారు. ఒక వ్యక్తిపై వచ్చిన ఆరోపణలు లేదా నిందారోపణలు అవి నిజమా అబద్ధమా తెలియాలంటే దానికి కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు ఎదుటివాడు చెప్పిన దాని ప్రకారం నేను తప్పు కావచ్చు, లేదా నేను చెప్పిన దాన్ని ప్రకారం ఎదుటివాడు తప్పు కావచ్చు. ఆ నిజాన్ని నిరూపించడానికి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. అప్పటి వరకు ఎవరి వర్షన్ వారిది. నాకు వ్యతిరేకించే వారికే ఇది పండుగ, మరియు నాకు నమ్మే వారికి కాస్త అసహనం ఉంటుంది. ఏదేమైనా నా శత్రు రూపంలో ఉన్న నా మిత్రులకు శుభాకాంక్షలు. నాకు ఏదో ఒక రూపంలో ప్రజల్లో ప్రచారం చేయడానికి కష్టపడుతున్నందుకు మీకు ధన్యవాదాలు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయని ఊహించి వచ్చిన వాడిని కాబట్టి వీటికి నేను పట్టించుకోను అని ఆయన పోస్ట్ చేసిండు. ఓకే, అర్థమైందా? సో రాముడు దేవుడే కాదని అది పోస్ట్ ఉంది. ఓకే, సో ఆ క్రమంలో ఇది మనము ఎఫ్ఐఆర్ చెప్పిన. ఓకే, అట్లనే ఇది బ్రదర్ వర్షన్ స్టోరీ చెప్దాం. అంతకంటే ముందు ఆయన కొన్ని మనకు ఫోటోలు కూడా షేర్ చేసిండు. సో ఆ బ్రదర్ ఇన్ని రోజులు ఎందుకు రెస్పాండ్ కాలేదంటే, ఒకటి ఫస్ట్ థింగ్ వాళ్ళ న్యాయవాది కానీ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడకుంటే బెటర్ అనేది ఆయన అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే ఆయన బుద్ధిస్ట్ ట్రైనింగ్ ఉంది కాబట్టి అక్కడ బుద్ధిస్ట్ రిలేటెడ్గా అక్కడే ఉన్నాడు. సో వాళ్ళ న్యాయవాది ద్వారా మాట్లాడి, సో ఆయన డైరెక్ట్ ఆయన రెస్పాండ్ అయితే బాగుంటుందా, వాళ్ళ తరఫున న్యాయవాది రెస్పాండ్ అయితే బాగుంటుందా ఆలోచించి హీఈస్ గోయింగ్ టు రెస్పాండ్. ఓకే, సో అట్లనే ఇట్లా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది. ఓకే, సో ఆ క్రమంలో ఆయన ఇక్కడ ఉండే అనేది మనకి ఫోటోలు కూడా షేర్ చేశాడు. అర్థమైందా? సో అన్నా, నేను ఇంతమందికి టీచ్ చేస్తా, నేను ఇంత హార్డ్ కోర్ బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తిని నా మీద ఆరోపణ చేయడానికి సిగ్గు శరం ఎట్లా లేదన్నా అని ఆయన బాధపడుతున్నాడు. దట్స్ నాట్ యాక్సెప్టబుల్. సో ఆ క్రమంలో ఇది వీళ్ళ మధ్యలో జరిగిన ఇంతకుముందు డబ్బులు చూపెట్టిన కదా. సో దాదా ఒక్కసారి హెల్ప్ చేయవా ప్లీజ్. ఇంతకుముందు అది డేట్ ఎందుకు చెప్తున్నా అంటే, చూడండి మిత్రులారా, మీరు జూలై ఇప్పుడు ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అన్నారు? April 2. ఓకే, 28 మార్చి రోజు వెళ్ళింది అక్కడికి నిర్మల్కి. ఓకే, వీడు భాస్కర్ అంటే హైదరాబాద్లో ఉంటాడు, వీళ్ళు నిర్మల్లో ఉంటారు. సో ఏది April 2. ఓకే, April 2కి జరిగింది. 28 మార్చికేమో వెళ్ళింది. ఓకే, సో జరిగిందని చెప్తున్నాడు. కంప్లైంట్ ఎప్పుడు చేశారు? సెప్టెంబర్లో చేశారు. ఓకే, September 24. ఓకే, తండ్రికి తెలిసింది September 15. కానీ మరి ఇప్పుడు ఇంత అయినాక ఇక చూడు, ఎప్పుడు మీరు డేట్ చూడండి, ఫ్రైడే July 11. ఓకే, ఫ్రైడే July 11. మీరు కావాలంటే క్యాలెండర్ చూడండి, ఫ్రైడే July 11. ఏది దాదా హెల్ప్ చేయవా దాదా అని ఇగో ఈ భాస్కర్ అంటోడు పెట్టిండు. ఇన్సిడెంట్ ఎప్పుడైంది? ఏప్రిల్ అయింది. ఏప్రిల్ అయినాక మళ్ళీ జూలైలో పైసలు ఎందుకు అడుగుతున్నావు? ఇన్సిడెంట్ అయినాక వాడు కంప్లైంట్ చేయకుండా మళ్ళీ పైసలు ఎందుకు అడుగుతుండు వాడు? అది కూడా నార్మల్ టాక్ మాట్లాడుతున్నాడు, దాదా హెల్ప్ చేయవా దాదా ప్లీజ్ అని. ఐఎమ్ నాట్ జోకింగ్. నేను ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేస్తా ఈ స్క్రీన్ షాట్లు. ఇప్పుడు చూపించడే కాదు. July 4 కనిపిస్తుంది. July 11 ఫ్రైడే అడుగుతున్నాడు వాడు భాస్కర్. ఓకే, సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమన్నాడు ఈయన? ఏదో చూపెట్టిండు, గెట్ ఏ పర్సనల్ లోన్ అప్ టు 7.5 lakhs, అవైలబుల్ బ్యాలెన్స్ ఫెచ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను చేయలేను అన్నది చెప్తున్నాడు. ఓకే, తర్వాత మండే రోజు July 14, ఫ్రైడేనేమో అది, ఇది మండే రోజు, దాదా ఒక్కసారి హెల్ప్ చేయవా ప్లీజ్, కొంత అడ్జస్ట్ చేసుకున్నా కొంచెం తక్కువ పడుతున్నాయి చూడవా ప్లీజ్. చూడండి మిత్రులారా. సో భాస్కర్ ల్యాండ్ పేపర్స్, వాడు ల్యాండ్ పేపర్స్ కూడా షేర్ చేసిండు, నా ల్యాండ్ అని పెట్టుకొని పైసలు ఇవ్వమని. ఓకే,
ఇది ఏ రోజు? మండే రోజు, జూలై 14th రోజు, జూలై 15th రోజు. ఇన్సిడెంట్ ఎప్పుడైంది? ఏప్రిల్ అయింది. ఏప్రిల్ అయినాక మళ్ళీ ఇవన్నీ ఇట్లా నార్మల్ ఎందుకు మాట్లాడతావు? అప్పుడే కదా కంప్లైంట్ చేస్తావు. ఇట్స్ అబ్జల్యూట్లీ ఫేక్. తర్వాత అమ్మాయి కూడా మాట్లాడింది. సో హలో అంకుల్ అది ఇదని, అది ఫిబ్రవరిలో మాట్లాడింది, మార్చిలో మాట్లాడింది. జై భీమ్ అంకుల్ ఇంటికి ఎప్పుడు వచ్చి నార్మల్ టాక్. ఓకే, ఆ అమ్మాయి. ఓకే, సో తర్వాత ఇదేంది ఇడోడు. సో ఏముందిడా సార్, జై భీమ్ రేపు లోకల్లో ఉంటే ఇది వేరే కేసు విషయంలో ఏముంది ఇక్కడ కేసు? డైలీ స్టేటస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ జూనియర్ సివిల్ జడ్జ్. ఓకే, సిఎన్ కేస్ నంబర్ ఏదో ఉంది. ఓకే, TSNR సంథింగ్ కేస్ నంబర్. దిగంబర్ కాంబ్లే వర్సెస్ సాల్లా స్వప్నిల్ రెడ్డి అనే ఆమెతోటి ఏదో వేరే కేసు ఉంది. ఓకే, సో PW1 అండ్ PW2 కాల్డ్ అబ్సెంట్ ఫర్ క్రాస్ ఆఫ్ PW1 అండ్ PW2 కాల్ ఆన్ ఏప్రిల్ 3rd, 2025 రోజు ఈ కేసు ఉంది. ఓకే, వేరే కేసు. ఓకే, సో దాని మీద క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ PET నెక్స్ట్ హియరింగ్ డేట్ ఏప్రిల్ 3 తారీఖున ఈ కేసుకి అటెండ్ కావాలి బ్రదర్. ఓకే, సో అయితే వాళ్ళ తరఫున న్యాయవాది అనుకుంటా. సార్ జై భీమ్ రేపు లోకల్లో ఉంటే ఖానాపూర్ వెళ్తారా? ఖానాపూర్ కోర్టులో కేసు ఉంది. ఇది ఏప్రిల్ 3rd రోజు. ఓకే, సో అది ఏప్రిల్ 2nd రోజు ఈ రిక్వెస్ట్ వచ్చింది. మీరు చూడొచ్చు ఇక్కడ డేట్లతో సహా. ఓకే, సో సార్ లోకల్లో ఉన్నారా అంటే తర్వాత కాల్ చేసి మాట్లాడుకున్నారు. అంటే ఏప్రిల్ 3rd రోజు ఈ ఇన్సిడెంట్ అయింది అన్న టైంలో ఆయన కోర్టులో ఉన్నాడు. ఓకే, ఓకే, సో ఇది ఎప్పుడు? జూలై 16th. ఇదేంది? డబ్బులు ఉంటే ఇవ్వడానికి నేను వెనుకాడను, అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయింది, ఆల్మోస్ట్ 20 లక్షలు ఖర్చు అయింది, నేను ఇవ్వలేను అని చెప్తున్నాడు జూలై 16th రోజు. ఓకే, ఎవరు? కాంబ్లే బ్రదర్ భాస్కర్కి. ఇన్సిడెంట్ ఎప్పుడైంది? ఏప్రిల్ అయింది. ఏప్రిల్ అయితే ఇవన్నీ జూలైలో కాన్వర్జేషన్. తులసి చంద్ గారు వినాలి మీరు. తర్వాత ఈ భాస్కర్ అంటోడి ఏదో పోస్ట్ పెట్టిండు ఫేస్బుక్లో. ఓకే, ఎందుకురా వాస్తవాలు చెప్తే నచ్చుతలేదు కదరా? నరేష్ కందుకూరి, ఎడ్డికూరి, దొంగకూరి నిజంలో దమ్ముంటదిరా. ఆ రోజు ఏప్రిల్ 3rd రోజు ఖానాపూర్లో కోర్టులో ఉన్నాడు. వాళ్ళ బిడ్డ ఇంట్లోనే ఉన్నది. ఇలాన్నీ ఉండగా ఎట్లా అయిందిరా? ఫేక్ కేసు పెడితే నడుతుందా? ముడ్డి మీద అరే నిజాన్ని అంగీకరించరా? ఎడ్డినా కొడుక నరేష్ కందుకూరి కాదు, ఎడ్డినా కొడుకువి నువ్వు. బీజేపీ సంకనాకే నా కొడుకువి, నిజంలో బతకలే నా కొడుకువి. అర్థమైందా? కాంగ్రెస్ హయాంలో 9 రూపాయలు తీసుకుంటే పెట్రోల్ మీద ట్యాక్స్ మోడీ వచ్చినాక 33 రూపాయలు చేసిండ్రా కందుకూరి. ఎవడిరావి హిందువుల సొమ్ము కాదురా బోసిడికే. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం 18% చేస్తాంటే వచ్చి 28% చేసిండ్రా. అవి ఆ 28% చేసిన పైసలు హిందువుల దగ్గర దోసుకుంటున్నా ఎవడ్రా? కాంగ్రెస్ హయాంలో డీజిల్ మీద 3 రూపాయలు తీసుకుంటే మోడీ 33 రూపాయలు చేసిండ్రా. 10 రెట్లు వేస్తారా లంజా కొడక? కరోనా సమయంలో $20 ఇంటర్నేషనల్ బ్యారెల్ వస్తే అయినా కానీ 100 రూపాయలకు తక్కువ ఎప్పుడు కాలేదురా పెట్రోల్. ఇంటర్నేషనల్ బ్యారెల్ రేటు $100 ఉన్నా 60 రూపాయలకు 70 రూపాయలకు పెట్రోల్ వచ్చిందిరా కాంగ్రెస్ హయాంలో. బోసిడికే కాంగ్రెస్ వాడు దోసుకునేది తెచ్చేస్తే ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వస్తాయని, లక్షలు రాలే, పిచ్చలు రాలేదురా. అమ్మ గుట్టలేదురా బోసిడికే. ఒక్క దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగదు. ఎన్నికల ముందు కరెక్ట్ గా దాడులు జరుగుతాయి. ఇలా చచ్చిపోతున్నారు హిందువులు కాదురా బోసిడికే. పిచ్చిన కొడక, నువ్వు కందుకూరి కాదు మొడ్డల కురివి. నిజాము అమ్మ ఈ లంజ కొడుకుని బ్లాక్ చేద్దాం. సో ఏది భాస్కర్. ఓకే, ఇక చూడు చేస్తారా నీ అవన్నీ తీసేస్తా, నేను బ్లాక్ చేస్తా. ఓపిక నిజంని అంగీకరించలేకపోతే సావున్రి, నీళ్ళేని బాయిలా దుంకి సావున్రి. అర్థమైందారా బోసిడికే? ఎవడ్రా బాబ్రీ మసీదులో ఏముంటదిరా? మసీదు ఎవడి ప్రార్థన మందిరం అడగట్టుకుని నీకు వచ్చిన నష్టమైందిరా రే కందుకూరి లంచకొడక. కాంగ్రెస్ హయాంలో గుళ్ళు కట్టుకోలే. ఎవడు మసీదు కట్టుకుంటే నీకే వచ్చిన నష్టం ఏంది? ఇప్పుడు అమెరికాలో గుళ్ళు ఎవరా బోసిడికే? దుబాయ్లో కూడా ఉన్నాయరా బోసిడికే? బువ్వ పెట్టదు కదరా గుడి. రాముని పేరు మీద వచ్చింది ఏమన్నా రైతు పండిస్తేనే అలా బువ్వ వస్తుంది కదా బోసిడికే.
రైతు యొక్క రుణాలు మాఫీ చేయరా లంచ కొడక? కాంగ్రెస్ వాడు కట్టిన నాగార్జున సార్ లాంటి ఒక్క ప్రాజెక్టు కట్టిండారా మోడీ లంచ కొడుకు? కాంగ్రెస్ నాగార్జున సార్ కింద పట్టలు పండించుకుంటూ హిందువులు కాదురా బోసుడికే? అమ్మ గుట్టలేదురా బోసుడికే? పిచ్చి లంజ కొడుకులు. ఎవరిని మొక్కుంటే నీకొచ్చిన నష్టమేందిరా బోసుడికే? ప్రతి ఒక్కడు దేవుని పేరు చెప్పి పైసలు వసూలు చేసుకున్నాడు. పాస్టర్ గాడు వసూలు చేసుకుంటుండు, ఈడ బాబులోడు వసూలు చేసుకుంటుండు. మాకొచ్చిన నష్టం మాకు కాదురా. షాలోడు సాకలోడు మంగళోడు ఎందుకు కాడరా పూజారి? బాబులోడు ఎందుకు అవుతారా పోసుడికే? వాడు ఎందుకంటే బ్రహ్మ ముడ్డిలకెళ్ళి వచ్చిండు కదా. లంచా కొడక ఏడున్నాడ్రా బ్రహ్మ? మేమందరం అమ్మ యోనిలకెళ్ళి వచ్చినాం, ఎవరి ముడ్డిలకెళ్ళి రాలే మేము. చూపెట్టు బే కందుకొని. నువ్వు మీ అమ్మ యోనిలకెళ్ళి వచ్చినావా లేకపోతే బ్రహ్మ ముడ్డిలకెళ్ళి వచ్చినావురా? చెప్పకపోతే చెప్పు తీసుకొని కొడతావు లంచ కొడక. నిజంలో బతకడం శాతగాని లంచ కొడుకు నువ్వే మనిషిరా? అది ఏ ముస్లిం అయినా ఇమాం కాగలుగుతాడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలుగుతాడు, ఏ హిందూ ఎందుకు పూజారి గడ్ర లంచ కొడక? ఎవడు అడిగినరా ఈడబ్ల్యూఎస్? సంవత్సరానికి 12 లక్షలు వాడు సంపాదించినోడు, నెలకు ₹1,00,000 సంపాదించినోడు వాడు ఎట్లా పేదోడవుతాడు లంచ కొడక? పేదరికానికి కూడా రిజర్వేషన్ ఉంటుంది లంచ కొడక. మరి బీసీలకి చేయమని కొట్లాడితే ఎందుకు ఆపుతున్నారా లంచ కొడక? నీ అమ్మ నువ్వు మనిషి కొట్టినావు. ఇమ్మీడియట్గా ఇది నీ అమ్మ బ్లాక్ చేద్దాం, ఇప్పుడే బ్లాక్ చేస్తారు లంచ కొడక. ఈ లంచ కొడుకుని ఎట్లా బ్లాక్ చేస్తారో ఇలా బ్లాక్ ఇలా నాకు లైవ్లో ఎట్లా చేయాలని వస్తలేదు, దానికి చేద్దాం తర్వాత చేద్దాం. ఓసడికే బాస్ అంటే నీ నిజంలో బతకలేరు అన్నట్టు. వీళ్ళు నిజంలో బతకడం అలవాట్లేదు లంచ కొడుకులకి. సుంతి వేయించుకొని బాపన్ లంచ కొడుకులు, జాతిపిత మహాత్మా గాంధీ చంపిన లంచ కొడుకులు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర ₹60 పెన్షన్ తీసుకున్న లంచ కొడుకులు మీరేం చెప్తారా? చూపెట్రా. సావర్కర్ గాడు మోడీ గాడు వీని అయ్యా వీని తాత ఎవడన్నా ఈ బాపన్ లంచ కొడుకులు ఎవడన్నా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న చూపెట్రా. మేము చూపెడతాం, గాంధీది నెహ్రూది ఇంకోటి చూపెడతాం. పిచ్చి దేశద్రోహ లంచ కొడుకులు మీరు మనుషులు. సో ఆడు భాస్కర్ అంటాడు ఏది 21 ఆగస్టు రోజు ఏదో పోస్ట్ పెట్టిండు. ఇండియాలో నుండి ప్రశ్నించడం వేరే దేశం పోమంటాడు ఈ లంచ కొడుకులు. వేరే దేశం నుండి ప్రశ్నించడం ఇండియాకి రమ్మంటాడు. ఎవరిని బెదిరిస్తున్నావురా? ఏడున్నా ప్రశ్నిస్తారా బోసడికే? మోడీ గాడు ఎందుకురా భూటాన్ పోయిండు? మోడీ గాడు ఎందుకురా అమెరికాకు పోయిండు? పిచ్చి లంచ కొడక. భాస్కర్ అంటాడు ఏమని రాసిండు వీడు? ఈ ఉద్యమాలన్నీ రెచ్చగొట్టి ఊదరగొడతారు, మీరేమో రెచ్చిపోతారు. మీ ఇంట్లో మీ పిల్లల స్కూళ్ళకి ఫీజులు కట్టుకోవడానికి ఇంట్లో తిండికి ఉండదు, వాడేదో చేస్తాడని ఉద్ధరిస్తాడని మీరు ఉన్న పనులు మొత్తం వదిలేస్తారు. కాంబ్లే బ్రదర్ మీద వాడు ఒక పోస్ట్ పెట్టిండు చూడండి. ఈ భాస్కర్ అంటాడు ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి. ఎందుకు పెట్టిండు వాడు అంటే ఈయన ఉద్యమాలని సమతా సైనిక దళని ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే వీని బిడ్డకు ఫీజు కట్టడానికి పైసలు అడిగిండు ₹50,000. అది ఇయ్యా అని చెప్పిండు. ఇయ్యా అని చెప్తే వీడు పగ పెట్టుకొని నీ సంగతి చెప్తా అని ఇవన్నీ స్టార్ట్ చేసిండు. ఓకే, ఈ కేసులు ఇదంతా. ఓకే, వినమ్మా తులసి చందు, ఇండిపెండెంట్ జర్నలిస్టు, పేరు మార్చుకో. నువ్వు ప్రవీణ్ ఆయన పేరేంది? RS ప్రవీణ్ జర్నలిస్టువా ఇంకో జర్నలిస్టువా? అర్థమైందా? 21 ఆగస్టు రోజు ఈ ఉద్యమాలన్నీ రెచ్చగొట్టి ఊదరగొడతారు, మీరేమో రెచ్చిపోతారు. మీ ఇంట్లో మీ పిల్లల స్కూళ్ళకి ఫీజులు కట్టుకోవడానికి ఇంట్లో తిండికి ఉండదు, వాడేదో చేస్తాడని ఉద్ధరిస్తాడని మీరు ఉన్న పనులు మొత్తం వదిలేస్తారు. ఇది ఎప్పుడు? ఆగస్టు 21 రోజు. ఇవన్నీ పెడతా, పోస్ట్ నేను అన్ని షేర్ చేస్తా పిక్చర్స్. ఓకే, సో ఆ క్రమంలో ఇప్పుడు మొత్తం స్టోరీ చెప్దాం. ఏమేమైంది సీక్వెన్స్. ఓకే, దిగంబర్ కాంబ్లే, ఇంకా ఇందులో ఏమన్నా చెప్పండి నేను అది చెప్పిన. సో అరుణా గోగుల బందా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు కదా. వీళ్ళకి వ్యక్తిగత కారణాల చేత ఇది కథలు పడతా ఉన్నారు. వీళ్ళు సూడో ఫెమినిస్టులు, మొగుంతో చక్కగా ఉండడం రాదు అన్ని అఫైర్లు పెట్టుకొని లంగ కథలు పడుకుంటా మళ్ళీ వచ్చేసి నీతి వాక్యాలు చెప్తా అంటే పైసల కోసము విచ్చలు. మీకు కావాల్సింది విచ్చల విడితనం కావాలి. నువ్వు 100 మందితో తిరిగినా నీ మొగడేమనద్దు ఎవడేమనద్దు అట్లా. అది ఫెమినిజం. నీ బతుకు. చైతన్య కూరపాటి అంటాడు వాడు. మందకృష్ణ మాదిగకి సంఖ్య నాకేటోడు అంట వాడు.
ఓకే. సువర్ణ సంస్కర్లో ఆమెకి ఈయన బ్రదర్కి మధ్యలో ఏదో వేరే విషయంలో కాన్ఫ్లిక్ట్ ఉంది. సో ఇక తులసి చందుకు ఈమెకి ఆర్ఎస్ ప్రవీణ్ భక్తురాలు. ఓకే. సో ఇది ఏది సో సో ఆ క్రమంలో అసలు స్టోరీ పోదాం. ఓకే. దిగంబర్ కాంబ్లే దాదా మీద చేసిన నిందారోపణలు అబద్ధమనడానికి కొన్ని ఆధారాలు సేకరించాను. ఓకే. దాదా అందుబాటులో లేరు, కారణం ఆయన బుద్ధిస్ట్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారని తెలిసింది. వింటుర్రా? చూపెట్టిన కదా ఫోటోలతో సహా. ఇక్కడ ఇది బీహార్కి వెళ్ళిండు. ఆయన ఏ రోజు ట్రావెల్ చేసిండు చూపెట్టినాం. బుద్ధిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఫోటోస్ కూడా మనం చూపెడుతున్నాం. ఓకే. సో ఈయన ఆ పిల్ల ఎంత సైజు ఉంది, బ్రదర్ ఎంత ఉన్నాడు, ఈయన వాడితే ఆమె ఉంటుందా? ఒక్క దెబ్బకు పీస్ అవుతుంది. ఆమె చూడ్డానికి కూడా మరి అంత అందంగా ఉంది. ఫోటో కూడా ఉంది కానీ నేను చూపెడతలే. ఓకే. సో ఇది బుద్ధిస్ట్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారని తెలిసింది. అందుకు కాదు వాడి కంప్లైంట్ రాసిన. సో ఇది ఆయన బుద్ధిస్ట్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారని తెలిసింది. అందుకు ఇంటి వారికి సంప్రదిస్తే వారిచ్చిన సమాచారం. ఓకే. భాస్కర్ అనేవాడు దాదాకు కాంటాక్ట్ లో వచ్చింది. అతడి భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఈ భాస్కర్ అనేవాడి యొక్క భార్య, వీళ్ళు ఫ్రెండ్స్ అంటే పరిచయం ఉన్నది అంతవరకే. ఓకే. వాడు ఎందుకు దాదా కాంటాక్ట్ లో వచ్చిండు మన బ్రదర్ కి అంటే కాంబ్లే బ్రదర్ కి. సో ఈ భాస్కర్ అనేవాడి భార్య వీడేం పని చేయడు. ఓకే. మట్కాలు అంటే జూదం ఆడతాడు. సో కాబట్టి ఆమె డబ్బుల గురించి వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇంట్లో ఖర్చులు తీయాలి కాబట్టి వీడు ఏం చేస్తలేడు కాబట్టి ఆ అక్రమ సంబంధం పెట్టుకున్నది వీనికి తెలిసి ఆమెను కొట్టిండు. అది చేస్తే ఆమె కంప్లైంట్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె తల్లిగారింటికి పోయింది. వీనితోటి ఉండలేదు. ఓకే. ఈ భాస్కర్ అంటుంతో. ఓకే. సో భాస్కర్ అనేవాడు దాదాకు కాంటాక్ట్ లో వచ్చింది. అతడి భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అందుకు వారికి గొడవలు జరిగాయి. భాస్కర్ అతని భార్యను మరియు వాళ్ళ తల్లిని కొట్టేసరికి, అంటే అతని భార్యని అట్లనే అత్తని, ఓకే, భార్య వాళ్ళ తల్లిని సో కొట్టేసరికి అతని మీద సూర్యాపేటలో కేసు నమోదైంది. ఓకే. ఎవరి మీద? భాస్కర్ మీద. ఇదంతా పిల్లల సమక్షంలో జరిగేసరికి పిల్లలు చాలా డిస్టర్బ్ అయ్యారు. ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు. ఈ కంప్లైంట్ చేసిన అమ్మాయి, ఆమెకు ఒక తమ్ముడు. సో అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువు మానేసి ఇంట్లోనే డిస్టర్బ్ గా ఉంటుంది. ఆమె చదువు కూడా మానేసిందంట. చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు పోయింది. ఆత్మహత్య కూడా ఆ స్థితికి దిగజారిందంట. ఎందుకంటే ఇంట్లో ఆ గొడవలు అదంతా కారణాల చేత తల్లి సపరేట్ కావడం. సో భాస్కర్ కాంబ్లే దాదాను జనవరిలో సంప్రదించాడు. ఓకే. జనవరి నుంచి వీళ్ళు కాంటాక్ట్ లో వచ్చారు. జనవరి నుంచి ఇప్పుడు ఏప్రిల్లో ఇన్సిడెంట్, తర్వాత సెప్టెంబర్లో కంప్లైన్. ఓకే. సో అమ్మాయిలో మార్పు వచ్చింది. కాలేజ్ హాస్టల్కి వెళ్ళింది. ఓకే. ఇది వాళ్ళు సపరేట్ అయిన తర్వాత మధ్యలో ఒకసారి డిస్టర్బ్ అయితే మళ్ళీ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈయన బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి కాబట్టి ఈయన కౌన్సిలింగ్ చేస్తాడు, యోగా నేర్పిస్తాడు, మెడిటేషన్ నేర్పిస్తాడు అని తీసుకొచ్చారు అన్నట్టు. ఆ యొక్క డిప్రెషన్ నుంచి బయటకు పడుతుందని. ఓకే. తండ్రితోటే వచ్చింది 2-3 సార్లు. ఓకే. ఆ తర్వాత అమ్మాయి ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసింది. తర్వాత అమ్మాయి ఇంట్లో అలానే డిస్టర్బ్ గా ఉండేసరికి భాస్కర్ మళ్ళీ కాల్ చేశాడు. దాదా, నేను హైదరాబాద్ లో లేను, మా పాప 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను పాపతో ఇంట్లో ఉన్నాను. ఒక వారం తర్వాత పాపను తీసుకుని ముంబై వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు సమయం ఇవ్వలేను అని ఎవరు కాంబ్లే బ్రదర్ చెప్పిండు. అర్థమైందా మీకు? సో ఇది మళ్ళా ఫోన్ చేస్తే మా పాప ఇట్లా పరిస్థితి ఉంది అని ఫోన్ చేస్తే కాంబ్లే బ్రదర్ ఏమన్నాడు, నేను హైదరాబాద్ లో లేను. ఎందుకంటే వీళ్ళది ప్రాపర్ నిర్మల్. ఈయన ఆఫీసు మీడియా ఆఫీస్ అదంతా హైదరాబాద్ ఉంది కానీ వీళ్ళు ఉండేది నిర్మల్లో. ఓకే. బ్రదర్ లెక్చరర్ గా పనిచేసిండు, వాళ్ళ వైఫ్ కూడా స్కూల్ టీచర్. ఓకే. సో మా పాపకి 10th ఎగ్జామ్స్ అయ్యాయి కాబట్టి నేను పాపతో ఇంట్లో ఉన్నాను. ఒక వారం తర్వాత వాళ్ళ పాపను తీసుకుని ముంబైకి వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు సమయం ఇవ్వలేను అని ఎవరు కాంబ్లే బ్రదర్ అంటే భాస్కర్, దాదా మీ పాపతో మీ ఇంట్లో మా పాప ఉంటే మారుతుందేమో అంటే దాదా సరే పంపించు అంటే డబ్బులు లేవు, టికెట్ మీరే తీయండి అన్నాడు. దాదా టికెట్ తీసి ఇచ్చాడు. అర్థమైందా? సో కనీసం మీ ఇంట్లో ఉంటే మా పాప మారుతుందేమో, ఈ డిప్రెషన్ నుంచి బయటకు వస్తుందేమో అంటే అది ఒక వారం రోజులో కొన్ని రోజులు ఉంటే మారుతుంది మీ పాపతోటి మీ కుటుంబంతో అంటే సరే అని చెప్తే ఓకే అన్న తర్వాత డబ్బులు లేవు అంటే ఆ యొక్క కాంబ్లే బ్రదరే టికెట్ కూడా డబ్బులు ఇచ్చిండు. నేను స్క్రీన్ షాట్ కూడా చూపెట్టినా. ఓకే. టికెట్ కు డబ్బులు లేవు అంటే భాస్కర్ ఏం చేస్తాడు అనే ప్రశ్న రాక తప్పదు. భాస్కర్ కు చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏ పని చేయడు. ఇంతకి ఏం చేస్తాడని ఆరా తీస్తే అతను జూదం ఆడతాడు. ఓకే. మట్కా అంటారు. ఓకే. సో ఏదో కమ్యూనిటీ వ్యక్తి కాబట్టి, అంటే కమ్యూనిటీ వ్యక్తి అంటే అతను కూడా దళితుడే కాబట్టి దాదా మంచితనంతో ఆశ్రయం ఇచ్చాడు.
అంత అంత తప్పు అంటే వాడొక కుట్ర ప్రకారం ఇదంతా ఒక సిస్టమేటిక్ గా కుట్ర చేసిండు అనేది మనకు అర్థమవుతుంది డబ్బుల కోసం. ఓకే, ఏదో కమ్యూనిటీ వ్యక్తి కాబట్టి దాదా మంచితనంతో ఆశ్రయం ఇచ్చాడు, అంతా తప్పు. వీడు దాదా దోస్తు అని ఫ్రెండ్ కూతుర్ని మోసం చేశాడని మీరు ఇచ్చే టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది ఇది హనీ ట్రాప్ అని. ఓకే, ఎందుకంటే ఆ యొక్క అండర్ ఏజ్ అదే బిలో 18 ఉంటే ఆ యొక్క చట్టం స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఓకే, సేమ్ థింగ్ గృహహింస చట్టాలు అన్ని ఉపా చట్టాలు అన్ని అంతే. సో 20 ఏళ్ల కిందనంటే ఆమె యొక్క పేరేంది, ఆమె ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆమె పేరే అరుంధతి రాయ్ 20 ఏళ్ల కింద స్టేట్మెంట్ ఇచ్చింది అని ఆ యొక్క ఈ ప్రొఫెసర్ సాయిబాబా కేసులో ఎలాంటి ఆధారం లేకుండా 10 ఏళ్ల నుంచి ఉంచి తర్వాత వదిలేశారు. ఆ లోపల ఆ యొక్క వాడు పెట్టిన టార్చర్కి ఆ 10 ఏళ్ళకి ఎలాంటి దోషి లేకుండా ప్రొఫెసర్ సాయిబాబాని 10 ఏళ్ల తర్వాత బయటకు వదిలేస్తే చచ్చిపోయాక జైల్లో చచ్చిపోతే వాళ్ళకి నెగిటివ్ ఇది అవుతుందని చచ్చిపోయే టైంలో వదిలేసారు. మరి ఏ ఆధారం లేకుండా ఎందుకు అరెస్ట్ చేసినావు, ఎందుకు జైల్లో పెట్టినావు అంటే మరి దానికి ఎవరికి శిక్ష చేయాలి ఇప్పుడు మనం? సో చట్టాలని దుర్వినియోగం చేస్తున్నారు, సింపుల్. సంఘటన పిటిషన్ ప్రకారం చూస్తే April 2 అని రాశారు. నెక్స్ట్ డే హైదరాబాద్ మా ఇంట్లో దించారు అన్నారు. వాస్తవానికి అమ్మాయిని దించింది April 4న. అది కూడా దాదా వాళ్ళ పాపను తీసుకుని ముంబై వెళ్తున్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కంటే ముందు ఒక పెద్ద మనిషితో పని ఉంది. ఆ పెద్ద మనిషి ఇంటి వద్ద అమ్మాయిని దించాడు అంటే అమ్మాయి 2 రోజుల్లో ఇంట్లో ఉంది. ఓకే, ఒకవేళ అమ్మాయికి ఏదో జరిగితే వెంటనే వాళ్ళ నాన్న ఎందుకు చెప్పలేదు, లేదా దాదా వాళ్ళ మేడంకి ఎందుకు చెప్పలేదు? వాళ్ళ ఇంట్లో ఏప్రిల్లో జరిగితే మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎందుకు చెప్పలే? వేరే మిత్రులకు ఎందుకు చెప్పలే? అప్పుడే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే? September 15th రోజు తెలిసినాక కూడా మళ్ళీ 1 వీక్ ఎందుకు, మళ్ళీ 10 days ఎందుకు ఆగినావు? పిటిషన్ లో మేడం డ్యూటీకి వెళ్లిన సమయంలో అంటున్నారు, కానీ దాదా వాళ్ళ పాప ఇంట్లో ఉన్న విషయం పిటిషన్ లో ఎందుకు చెప్పలే? అతని కూతురు కూడా ఉంది కదా, వాళ్ళ కూతురు ఏడున్నది అప్పుడు? కూతురు ఆమె ఇద్దరు పక్క ఉంటే కూతురు ముందటనే ఆమెను ఎత్తుకొని పక్క రూమ్లోకి వచ్చిండా? కామన్ సెన్స్, మనం కామన్ సెన్స్ వాడదాం, చట్టాలను ఒక 2 నిమిషాలు పక్క పెడదాం. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఉంటుంది, అతని కొడుకు కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు పిల్లల ముందట అయితే చేయలేడు కదా. వీళ్ళిద్దరిని కాదని ఆ అమ్మాయిని పక్క రూమ్లోకి ఎట్లా చేస్తాడు? యూజ్ బ్రెయిన్. సో విషయం పిటిషన్లో ఎందుకు చెప్పలేదు? సమయం ఉదయం 11 గంటల కంటే దాదా వాళ్ళ పాప సమక్షంలోనే ఈ పాపని ఏదో చేశాడని అర్థమా? ఇంతకీ పాప ఇంట్లో ఉన్న విషయం ఎందుకు పిటిషన్లో చెప్పలేదు? రాయలే అందులో. వాళ్ళ వైఫ్ స్కూల్కి వెళ్ళిందని రాసింది, కానీ వాళ్ళ కూతురు ఏడుందో రాయలే. ఈ బండారం బయటపడుతుందని 161 స్టేట్మెంట్లో ఒక ప్రముఖ దళిత రచయిత్రి సమక్షంలో ట్రైనింగ్ ఇచ్చి స్క్రిప్ట్ ఇచ్చారు. సంఘటన 2న కాదు 3న ఏప్రిల్లో జరిగిందని. ఓకే, సో ఆ రచయిత్రి ఎవరు? అరుణ గోగులమదని అనుకుంటున్నాను నేను. ఓకే, పిటిషన్లో లేని అనేక అంశాలు స్టేట్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి మరీ చెప్పించారు. నాకు వచ్చిన సమాచారం ఈ తులసి చంద్ కూడా ఇది వీళ్ళందరూ జర్నలిజం అని చెప్తున్నారు. మల్లిగాడు ఇంకోడోడో అందరిగా ఏది ఈ ఎక్స్టార్షన్ చేస్తున్నారు. అట్లా తులసి చంద్ గారిని కూడా కొంతమంది చెప్తున్నారు. పిటిషన్లో లేని అనేక అంశాలు స్టేట్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి మరీ చెప్పించారు, కానీ వాళ్ళ దురదృష్టం దాదా April 3న ఒక సివిల్ మ్యాటర్లో ఇంటి నుండి 8:30కు బయలుదేరి 10 గంటలకు కోర్టు వద్ద ఉన్నాడు. ఇంతకుముందు చదివిన కదా కేసుది, ఆ కేసు మొత్తం చదివిన కదా. ఏం కేసు అది? ఈ కేసు డైలీ స్టేటస్ ఇన్ కోర్ట్ ఆఫ్ జూనియర్ సివిల్ జడ్జ్ ఖానాపూర్లో. ఓకే, కేసు నంబర్ ఉంది ఇక్కడ, దిగంబర్ కాంబ్లే వర్సెస్ సల్లా స్వప్నిల్ రెడ్డి. ఓకే, ఎప్పుడు అది ఆ కేసు రిజిస్టర్ అయిందేమో March 25. నెక్స్ట్ హియరింగ్ డేటు April 3. ఓకే, క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ PET. PW1 and PW2 called absent for cross PW1 and PW2 call on April 3, 2025. ఓకే, కేసు నంబర్ పూర్తి వివరాలు ఉన్నాయి, ఖానాపూర్ కేసు. ఓకే, సో ఆ రోజు నేను కోర్టులో ఉన్నా. ఉదయం సివిల్ మ్యాటర్లో వేరే దాదా April 3న ఒక సివిల్ మ్యాటర్లో ఇంటి నుండి 8:30కు బయలుదేరి 10 గంటలకు కోర్టు వద్ద ఉన్నాడు. మధ్యాహ్నం 2 వరకు కోర్టులో క్రిమినల్ కేసులే నడిచాయి. 2 గంటలకు జడ్జి లంచ్ తర్వాత సివిల్ మ్యాటర్ అని లంచ్కి వెళ్ళారు. ఓకే, ఆ రోజు మన కాంబ్లే బ్రదర్ April 3 రోజు ఎక్కడున్నాడు? 8:30కి ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి 2 గంటల తర్వాత కూడా అది ఉన్నది. అంటే ఆ రోజు దాదాపు డే అంతా ఆ కోర్టులో ఉన్నాడు, ఖానాపూర్ కోర్టులో. మరి ఈ అమ్మాయిని ఎప్పుడు చేసిండు? April 3 రోజు పొద్దుగాల 11 గంటలకన్నా అలా రాశారు. మరి ఇదంతా జరిగినాక మళ్ళీ July 11న ఎందుకు డబ్బులు అడుగుతావు? ఎందుకు నార్మల్గా మాట్లాడతావు?
ఏప్రిల్ 2 అయితే మళ్ళీ సెప్టెంబర్ ఎండింగ్ దాకా ఎందుకు కంప్లైంట్ ఇవ్వవు? దాదాకు మరో పని ఉండటం చేత లాయర్కు నెక్స్ట్ డేట్ తీసుకోమని అక్కడి నుండి ఇంటికి వెళ్ళాడు. సో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు కాబట్టి దాన్ని నిరూపించడానికి సీసీ ఫుటేజ్ 3 నెలల కంటే ఎక్కువ సమయం అయితే ఉండదు. ఓకే, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వెళ్ళాలి కాబట్టి మీ అబద్ధం అని నిరూపించడానికి సమయం పడుతుంది. ఓకే, దానికి సంబంధించి ఏదన్నా సీసీ ఫుటేజ్ ఇంకేదైనా దొరికితే తీసుకొని వస్తాము, కొంచెం ఓపిక పట్టండి అని చెప్తున్నాడు. ఆ కోర్టులో ఆయన ఉన్నది, ఏ టైంలో ఏ నుంచి ఉన్నది అనేది 3 నెలల తర్వాత ఉండదంట సీసీ ఫుటేజ్. అందుకని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఏదో ఇంకో రకంగా ట్రై చేస్తే వస్తుండొచ్చు అని చెప్తున్నారు, ఓపిక పట్టమని చెప్తున్నారు. ఏది ఆయన కోర్టులో ఉన్నాడు అని ఆధారం. మరో విషయం, దాదా ఏప్రిల్ 2న కూడా ఇంటి నుండి ఏప్రిల్ ముందు రోజు, ఓకే, ఏప్రిల్ 3 రోజేమో ఇన్సిడెంట్ అని చెప్తారు కదా, ఏప్రిల్ 2 రోజు. మరో విషయం, దాదా ఏప్రిల్ 2న కూడా ఇంటి నుండి 9 గంటలకు బయలుదేరి నిజామాబాద్లో గల టాటా షోరూమ్కి 10 గంటలకు వెళ్లారు. ముందు రోజు ఏప్రిల్ 2 రోజు వారి టాటా సఫారీ బండి టైర్ బ్లాస్ట్ అవ్వడంతో టైర్ మార్చడానికి వెళ్ళారు. అది కూడా ఉంటుంది ఆ యొక్క టాటా వాళ్ళ దగ్గర, అది ఎన్ని రోజులు ఉంటుందో వాళ్ళ దగ్గర డేటా. కానీ ఒకవేళ ఉంటే ఆ నిజామాబాద్ లో ఆ యొక్క రిసీట్లు ఏమైనా ఉంటాయి కదా, ఆ యొక్క టాటా సఫారీ దానిలో అలా కూడా ఉంటాయి. ఏప్రిల్ 2 రోజు సంఘటన ఏప్రిల్ 2 లేదా 3కి జరిగితే సెప్టెంబర్ 24న ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ఈ మధ్యలో భాస్కర్ అనేవాడు దాదాతో కాంటాక్ట్ లేడా? ఇంతకుముందు పెట్టినగా ఉన్నాడు. సో జూన్ జూలైలో దాదాతో 2 కార్యక్రమాల్లో వారితో కలిసి వెళ్ళాడు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఎందుకు పోయిండు మరి? ఏప్రిల్లో జరిగితే జూన్ జూలైలో దాదాతో కాంబ్లే బ్రదర్ తోటి కలిసి ఈవెంట్లకు ఎందుకు పోయినావు? ఎందుకు డబ్బులు అడిగినావు? అది కూడా నార్మల్ టోన్లో. జూలైలో భాస్కర్ వాళ్ళ పాపకి ఫీజు కట్టడానికి 50,000 అడిగాడు. దాదా ఏమన్నాడు, అదే మన కాంబ్లే బ్రదర్ ఏమన్నాడు అంటే డబ్బులు లేవు, పిల్లలకు తినడానికి కూడా ఏమీ లేదు అంటే దాదా జూలై 15న 5,000 ఫోన్ పే చేసిండు. అర్థమైందా? ఇంత ముందు చూపెట్టిన కదా అవన్నీ. సో ఇది జూలైలో, ఇన్సిడెంట్ జరిగింది ఏప్రిల్లో, ఇది జూలైలో. ఓకే, 50,000 ఫీజు కట్టడానికి కావాలని అడిగితే నా దగ్గర లేవు, నేను 5,000 ఇస్తాను, 5,000 ఇచ్చిండు. ఆ తర్వాత మళ్ళీ జూలై 11న మరియు 14న, ఓకే, జూలై 14న డబ్బులు అడిగాడు. దాదా లేవు అనేసరికి వాడు దాదా ఏమన్నాడు, మీ పాపకు లక్షలు ఫీజు కడతావు కానీ నాకు 50,000 ఇవ్వడానికి నీకు లేవు అంటావా అని మనకి కోపం వచ్చింది. వీళ్ళ కూతురికి, అదే ఈయన 10th అయిపోయింది కదా, సో వాళ్ళ కూతుర్ని వేరే దగ్గర చేపిస్తే ఆయనకు 1,60,000 తన ఫీజు కట్టిండంట. సో నీ బిడ్డను కట్టుకోవడానికి ఫీజు నీకున్నాయి కానీ నా బిడ్డకి 50,000 అడిగితే ఇస్తలేవని వానికి కోపం పెట్టుకున్నాయంట ఈ భాస్కర్ అంటాడు. లక్షలు పెడుతున్నావు కానీ నాకు 50,000 అడిగితే ఇవ్వడం లేదు అంటే దాదా కోపం వచ్చి నా పాపతో పోలుస్తావేంట్రా పిల్లల్ని అని తిట్టిండంట వాడిని. నాకు బిడ్డతో నువ్వెందుకు పోలుస్తావురా, నా బిడ్డ కంటే నేను కట్టాలి, అది నా రెస్పాన్సిబిలిటీ, నీ బిడ్డకు నేను ఎందుకు కడతా అన్నట్టు అంటే వానికి కోపం వచ్చిందంట. సో ఆ కోపంతో సమాధానం వచ్చేసరికి ఈ భాస్కర్ అనేవాడు ఆగస్టున ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టిండు. ఇంతకు చూపెట్టిన కదా ఆ పోస్ట్, అదే ఫీజు పెడతావు ఫీజు కట్టవు అనేది చూపెట్టిన కదా, ఇది చూపెట్టిన కదా. అందుకని ఈ పోస్ట్ పెట్టినండి. ఈ ఉద్యమాలన్నీ రెచ్చగొట్టి ఊదరగొడతారు, మీరేమో రెచ్చిపోతారు, మీ ఇంట్లో మీ పిల్లల స్కూళ్ళకి ఫీజులు కట్టుకోవడానికి ఇంట్లో తిండికి ఉండదు, వాడేదో చేస్తాడని ఉద్ధరిస్తాడని మీరు ఉన్న పనులు మొత్తం వదిలేస్తారు. అదే ఇండైరెక్ట్ గా తిడుతున్నాడు, ఇది అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తారు అన్నట్టుగా. సో అని కోపంతో సమాధానం వచ్చేసరికి ఈ భాస్కర్ అనేవాడు పంపించిన. ఆ తర్వాత భాస్కర్ అనేవాడు ఆంధ్రాకు చెందిన దాదా వ్యతిరేకులు, ఆంధ్రాలో కొంతమంది ఉన్నారంట మన యొక్క కాంబ్లే బ్రదర్ కి శత్రువులు, అంటే వేరే విషయంలో వాళ్ళకి ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంది. సో వాళ్ళు పాలేటి మహేశ్వరరావు మరియు చైతన్య కూరపాటి అనేవారు కూరపాటిని సంప్రదించేసరికి ఈ ఇద్దరు అరుణ గూగులమందుతో కలిసి ఈ మ్యాటర్ను రసవత్తరంగా పండించి మతోన్మాదులతో కలిసి ఈ మొత్తం డ్రామా నడిపించారు. ఎవరెవరు? ఆంధ్రాలో యొక్క ఈ మందకృష్ణ ఫాలోవర్స్ ఎవడవంట వీళ్ళు. సో ఈ యొక్క మన యొక్క బ్రదర్ కి వ్యతిరేకం అంట. ఇంకోటి వేరే విషయంలో ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గారికి మన యొక్క కాంబ్లే బ్రదర్ కి కూడా ఏదో కాన్ఫ్లిక్ట్ ఉన్నదంట. సో శత్రువులు అందరూ ఏకమైనరు బేసికల్ గా. ఓకే, సో ఏకమై ఈ పాలేటి మహేశ్వరరావు మరియు చైతన్య కూరపాటి అట్లనే ఈ యొక్క సూడో ఫెమినిస్ట్, ఓకే, ఈ అరుణ గోగులమంద, ఓకే, అఫేర్ల గోగులమంద. సో గోగులమందతో కలిసి ఈ మ్యాటర్ను రసవత్తరంగా పండించి మతోన్మాదులతో కలిసి ఈ మొత్తం డ్రామా నడిపించారు. అంటే ఇందులో బీజేపీ హస్తం కూడా ఉంది అని అర్థమవుతుంది. రేపు కోర్టులో నిజం నిర్ధారణ అయ్యాక అన్ని బయటపడతాయి, అప్పటి వరకు వెయిట్ చేయండి. మ్యాటర్ కోర్టులో ఉంది కాబట్టి ఇది నేను అయినా సరే నేను బ్రదర్కి చెప్పిన, బ్రదర్
మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, అట్లనే మీ తరఫున న్యాయవాది ఇవ్వండి, మేము ప్రజలకు చెప్తాము అని చెప్పిన. సరే సరే బ్రదర్ అని చెప్పిండు. సో మార్చి 21 రోజున హైదరాబాద్లో పాపను ఆఫీస్కి తీసుకొచ్చిండు, వాళ్ళ యొక్క ఎన్ఐన్ ఆఫీస్కి. ఓకే, కారణం భాస్కర్ భార్య మరో వ్యక్తితో సెక్సువల్ రిలేషన్ పెట్టుకున్నందుకు భాస్కర్కు వాడి భార్య గొడవైంది, భార్యను కొట్టాడు. వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడ భాస్కర్ మీద కేసు పెట్టింది సూర్యాపేటలో. ఈ విషయంలో పాప బాగా మెంటల్గా డిస్టర్బ్గా ఉంది, ఒకసారి కౌన్సిలింగ్ చేయండి అని తీసుకొచ్చిండంట ఇదే భాస్కర్ అనే వాళ్ళ నా కొడుకు. ఓకే, సో నేను పాపతో మాట్లాడి భాస్కర్కు వాడి పాపకు భోజనాలు పెట్టించి పంపించాను. నేను మాట్లాడే సమయంలో మా ఆఫీస్లో మా డ్రైవరు, ఆ యొక్క ఎన్ఐన్ ఆఫీస్లో, అట్లనే మనకి అందరికి తెలిసే జర్నలిస్ట్ రాకేష్ మరియు కెమెరామ్యాన్ దిలీప్ కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళని చెప్తారు. ఆ తర్వాత ఒకరోజు ఫోన్ చేసి పాప చాలా ఎక్కువగా మెంటల్గా డిస్టర్బ్గా ఉంది అని ఫోన్ చేశాడు. నేను మా పాప సిబిఎస్ఈ బోర్డు 10th పరీక్షలు అయ్యాయి, నేను పాపను ఇంటికి తీసుకొచ్చాను, ప్రస్తుతం ఇంట్లో ఉన్నాను, హైదరాబాద్ రావడానికి టైం పడుతుంది అని చెప్తే భాస్కర్ మా పాపను కూడా మీ ఇంటికి పంపిస్తాను, మీ పాప మరియు కుటుంబంతో కలిసి మారుతుందేమో అని చెప్పడంతో నేను సరే అన్నాను. అదే ఇది. ఓకే, ఇంతమంది చెప్పింది. పాపను నిర్మల్ పంపించాడు. 3 రోజులు పాప మా కుటుంబంతో ఉంది. నేను ఏప్రిల్ 4న మా పాపను తీసుకొని ముంబై వెళ్తున్నాను. నాకు మినిస్టర్ వివేక్ గారితో పని ఉంది, నేను డైరెక్ట్గా అక్కడికి వస్తాను, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తాను, కాబట్టి మీ పాపను అక్కడ రిసీవ్ చేసుకోమని చెప్పాను. అంటే అదే వీళ్ళ అంటే మళ్ళీ ఆ యొక్క ఏప్రిల్ 4th రోజు ఈ యొక్క కాంబ్లే బ్రదర్ వాళ్ళ కూతురు అట్లనే ఈ అమ్మాయిని కూడా తీసుకొని ఆ వివేక్ మినిస్టర్ తోటి కలిసి ఉంది, అక్కడ మీ అమ్మాయిని నువ్వు వచ్చి రిసీవ్ చేసుకో అని చెప్పిండు. సో అర్థమైందా? సో ఆ క్రమంలో ఇంత ముందు పెట్టిన కదా, వాడు కూడా దిగిండు ఫోటో, ఆ భాస్కర్ అంటే కూడా దిగిండు, ఏది వివేక్ గారితో, ఏది ఇంత ముందు పెట్టిన కదా ఇది. సో వాడు కూడా దిగిండు చూడండి. ఇప్పుడు కాంబ్లే బ్రదర్ దిగిండు అని చెప్తారు కదా, కాంబ్లే బ్రదర్ ఒక్కడే దిగలే, వాడు కూడా దిగిండు, భాస్కర్ అంటోడు కూడా. చూడు తులసి గారు, ఏది కాంబ్లే బ్రదర్ ఏది ఫోటో నిన్న ఉండే, సో నిన్న ఇప్పుడు చూపెట్టినా కదా ఏదప్పా. ఎన్నో ఉంది ఇది. సో ఈ ఫోటో, సో ఇందులో ఈ మినిస్టర్ గారితో దిగింది అవన్నీ ఉన్నాయి కదా, అది ఎన్నో అనేక సార్లు దిగినాయి అన్నట్టున్నాయి. సో వాడు కూడా దిగిండు కదా అట్లా అంటే. సో ఆ క్రమంలో స్టోరీ రిసీవ్ చేసుకోమని చెప్పాను. ఏ ఆడబిడ్డ మా ఇంటికి వచ్చినప్పుడు మేము బట్టలు పెడతాము, కాబట్టి ఆ పాపకు బట్టలు కొనే టైంలో మా పాప మేము ఇద్దరం సేమ్ డ్రెస్ తీసుకుంటామని డ్రెస్సులు సమానంగా తీసుకున్నాం. వాళ్ళకి డ్రెస్సులు కూడా పెట్టిందంట వీళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు. వీళ్ళ పాపతో పాటు ఆ అమ్మాయి కూడా డ్రెస్సులు పెట్టి ఆమెను తీసుకొని వచ్చి అక్కడ మినిస్టర్ వివేక్ వాళ్ళ ఇంటి దగ్గర ఆ పాపని వాళ్ళ తండ్రికి అప్పచెప్పడం జరిగింది. సో ఈ కాలేజ్ వదిలేసి మరో కాలేజీలో మీ పాపకి 4.5 లక్షలు కడుతున్నావు, కానీ మా పాపకి 4.5 లక్షలు కట్టి ఆమెను వీళ్ళ దిగంబర్ కాంబ్లే వాళ్ళ కూతుర్ని కాలేజీలో జాయిన్ చేపిస్తుండంట. సో నీ పాపకి అన్ని కడుతున్నావు, మా పాపకి 50,000 అడిగితే ఇవ్వడం లేదు అని మాట్లాడిండంట. మాట్లాడితే బ్రదర్ కోపం వచ్చిందంట. నేను కోపంతో తిట్టాను, నీకెందుకు ఇవ్వాలి, నీకేమైనా అప్పున్నానా అని, పిల్లలను నా కొరకు కన్నావా అని తిట్టిండంట. తిడితే వాడు పగబెట్టుకున్నాడంట. కాబట్టి ఈ విషయంలో భాస్కర్ నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా అని గొడవ చేసి వెళ్ళిపోయాడు. ఓకే, ఆ వివేక్ అక్కడనే అయి ఉంటుంది ఈ గొడవ కూడా. నెక్స్ట్ డే మా పాపతో మిస్బిహేవ్ చేశావంట అని ఫోన్లో చెప్తే నేను తిట్టినందుకు అలా అన్నాడని, ఈ విషయాన్ని నేను సీరియస్గా తీసుకోలేదు. ఓకే, సో వాడు డబ్బులు ఇవ్వలేదని అది డ్రామా స్టార్ట్ చేశాడు. సో స్టార్ట్ చేస్తే వాడు ఏదో డబ్బులు ఇవ్వలేదని అట్లా వరుతుండే కదా అని క్యాజువల్గా తీసుకున్నాయంట. తర్వాత కొంతమందికి చెప్పి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అయినా నేను పట్టించుకోలేదు, దీంతో కేసు ఫైల్ చేశాడు. వింటురా మిత్రులారా? సో మేడం అంటే దిగంబర్ వాళ్ళ వైఫ్. ఓకే, మేడం స్కూల్కి వెళ్ళిన సమయం అని మెన్షన్ చేశారు, కానీ అదే సమయంలో మా పాప ఇంట్లో ఉన్న విషయం పిటిషన్లో ఎందుకు మెన్షన్ చేయలేదు. భాస్కర్ ఏ జాబ్ చేయడు, ఇలానే మంది మీద ఆధారపడి బతకడం నేర్చుకున్నాడు. ఆ కారణం చేత పిల్ల పోషణ కొరకు మరియు అతని భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో గొడవలు జరిగాయి. అతను భార్యను కొట్టడం చేత ఆమె ఇంటికి వెళ్లిపోయి అతని మీద కేసు పెట్టింది. తపస్య కాలేజీలో భాస్కర్ పాప చదివే కాలేజీలో ఆ పాప చెప్పడంతో మా పాపను కూడా జాయిన్ చేసిండంట ఆ తపస్య కాలేజీలో. భాస్కర్ వాళ్ళ కూతురు చెప్పిందని.
తర్వాత మా పాపను జాయిన్ చేస్తాను, కొన్ని రోజులకు మా పాపను వేరే కాలేజీలో జాయిన్ చేస్తాను, అక్కడి నుంచి తీసేసి వేరే కాలేజీలో జాయిన్ చేసినట్టు. ఇది కాంబ్లే బ్రదర్ ఆయన స్టోరీ, ఆయన చెప్పిన స్టోరీ, ఆయన షేర్ చేసిన ఫోటోలు. ఓకే, అర్థమైంది. అట్లనే బ్రదర్ కూడా ఆయన కూడా రెస్పాండ్ అవుతాడు, ఆయనతో పాటు ఇది వాళ్ళ న్యాయవాది కూడా రెస్పాండ్ అవుతాడు. ఇష్టం అన్నట్టు టూ సైడ్స్ వర్షన్ వినకుండా ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడతా అంటే చెల్లదు. ఓకే, చట్టాలను దుర్వినియోగం చేస్తా, పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తా, తప్పుడు కేసులలో పెట్టి మగవాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఈ సూడో ఫెమినిస్టులు ఇచ్చలవిడితాన్ని కోరుకుంటా 100 మందితో తిరిగినా కానీ నా ఇష్టంతో చేస్తే ఏ సమస్య లేదు. కానీ వాడు ఎవడు ఏం చేయకున్నా కానీ వాడి మీద తప్పుడు కేసులు పెడతా. జరిగిన ఇన్సిడెంట్ జరిగిన ఆధారాలతోటి విత్ ఇన్ సర్టెన్ టైంలో ఇప్పుడు ఇన్స్టెంట్ చేస్తే ఏమవుతుంది, నీకు ఫోరెన్సిక్ డేటా వస్తుంది, ఆడియో కాల్ డేటా వస్తుంది, ఇంకో డేటా వస్తుంది, ఏమైనా కేసుగా బలం ఉంటుంది. నువ్వు 3 ఏళ్ళు 6 ఏళ్ళు 6 నెలలు 3 నెలల తర్వాత చేస్తే ఏం డేటా లేకపోతే నువ్వు కంప్లైంట్ నిజంగా జరిగినా కానీ వాడు ఏం చేయలేడు పోలీసుడు. సో ఆధారం లేనప్పుడు ఒక దోషికి శిక్ష వేయడం ఎంత ఇంపార్టెంటో ఒక నిర్దోషికి శిక్ష వేయడం కూడా అంతే నేరం. కాబట్టి చెడిపోయిన ఆడోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయ్యా సమాజంలో. ఒక మగజాతి చెడ్డోళ్ళు ఉండరు. ఉంటే నిన్ను అన్న తండ్రి కూడా చెడ్డోడే. ఏ సూడో ఫెమినిస్టులారా, మీ తండ్రి కూడా చెడ్డోడే, దుర్మార్గుడే మీ భాషలో. మరి ఆయన కూడా మగోడే కదా. ఆలోచించుకోండి, వేస్ట్ మోడల్కి చెప్తున్నా. మీ కామెంట్స్ బంద్ చదవా. నరేష్ కందుకూరి అనే వేస్ట్ మోడల్ కూడా చదవా. ఇది లైవ్ అయిపోయాక నేను అది ఎట్లా నాకు బ్లాక్ చేయాలని తెలియలేదు. సో లైవ్లో ఉన్నప్పుడు సో తర్వాత బంద్ చేస్తా. సో ఎందుకంటే నిజంలో బతకాలి కదా. సో వాళ్ళ దగ్గర ఇన్ని నిజాలు చెప్పి ఇన్ని ఆధారాలు చూపెట్టే వరకు వాడికి మనసులో పడతలేదు. వాడు ఒక ఫాల్స్ నరేటివ్ క్రియేట్ చేసి మగవాళ్ళని తప్పుడు కేసులలో ఇరికిస్తా అంటే తోలు తీస్తాం కదా. ఎలాంటి ఆధారం లేకుండా అది కొన్ని ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ చట్టాలు పెట్టారు. దట్ డస్ నాట్ మీన్ దాని అర్థము ఎలాంటి ఆధారం లేకుండా ఆ కేసులు ఆ చట్టాలు కూడా మార్చాలి. వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్ అంత పెద్ద నేరం ఆరోపించి శిక్షించడానికి హక్కు లేదు. ఆ చట్టాలు కూడా మార్చాలి. ఈ గృహహింస చట్టాన్ని, ఈ ఫోక్సో చట్టాన్ని, ఇవన్నీ మార్చాలి. నీకు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా హౌ కెన్ యూ ఎవరిని పడితే వాళ్ళని లోపలేస్తా నిరాధారంగా? నో, వీ డోంట్ యాక్సెప్ట్ దట్. వీ విల్ చేంజ్ ద లాస్. సో మీరు హెచ్ఆర్ వేణు, మీరు చెప్పేది వాస్తవం అయితే ఎస్ఎస్డి రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ ఎందుకు ఖండించలేదు బ్రో? ఓకే, వాళ్ళు ఎవరో సమతా సైనిక దళం కేంద్ర, దానికి ఏం సంబంధం బ్రదర్? హెచ్ఆర్ వేణు బ్రదర్ ఈ వివేక్ గారికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఎవరెవరితోటి బ్రదర్ మాట్లాడింది, ఫోటోలు దిగింది, బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్స్ కి, సమతా సైనిక దళకి, వీళ్ళందరికీ ఏం పని? ఇదొక ఇండివిజువల్ ఒక తప్పుడు ఆరోపణ వ్యక్తిగతంగా వస్తే ఈ సొసైటీకి ఏం సంబంధం? ఎన్ఐన్ మీడియాకి ఏం సంబంధము? అందులో పనిచేసేటువంటి ఇది విప్లవశ్రీకి కానీ లేకపోతే రాకేష్ జర్నలిస్ట్కి కానీ లేకపోతే రోహిణికి కానీ ఇంకో దిలీప్కి కానీ ఏం పని? వాళ్ళకి ఈ కేసు రిలేటెడ్ ఏం పని? నిర్మల్లో ఎక్కడో అర్రలో తొర్రలో జరిగిందని చెప్పేదానికి మిగతా వాళ్ళందరికీ ఏం పని? హెచ్ఆర్ వేణు బ్రదర్ వాళ్ళు ఉన్నారు అక్కడ? వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? నీ దగ్గర ఆడియో ఉందా? మెసేజ్ ఉందా? ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉందా? లేకపోతే వీడియో ఎవిడెన్స్ ఉందా? ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయా? ఏమున్నాయి? ఎలాంటి ఆధారం లేదు. ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిర్రు, ఏది ఒక తప్పుడు ఆరోపణకి. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, దాని ఫుల్ పేరు. ఫస్ట్ అంటే మొదటి, ఇన్ఫర్మేషన్ అంటే ముచ్చట, ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అంతే. అక్కడ నేరం చేసినట్టుగా ఎక్కడుంది ఆధారం? ఎవడు కంప్లైంట్ చేసినా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అంటే ఇది మాకు వచ్చింది, ఇట్లా కంప్లైంట్ వచ్చింది అని చెప్పడం. అందులో సరైన ఆధారాలు ఉంటే దాన్ని ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకి చెప్తారు. లేకపోతే మెజారిటీ ఆఫ్ ద ఎఫ్ఐఆర్లు చెత్తబుట్టలకే పోతాయి. ఓకే, ఒక ఎవిడెన్స్ ఉన్నాయే కోర్టు దాకా పోతాయి. కోర్టులో కూడా ఆధారం సరిగ్గా లేకపోతే మా కోర్టు యొక్క కాలాన్ని వృధా చేయొద్దని ఆ జడ్జి ఫస్ట్ దాన్ని కొట్టేస్తారు. కొన్ని కేసులను తీసుకోరు, దాని విచారణకు దాకా పోనేవో. కోర్టుకు పంపించిన ఆ జడ్జి అక్కడనే దాన్ని కొట్టేస్తాడు. అంటే విచారణ దాకా పోవు ఇంకా. అర్థమైందా? సో ప్లీజ్ ఫైండ్ అవుట్ ఇప్పుడు ఆ సమతా సైనిక దళ రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీకి ఏం సంబంధం? వాళ్ళు చూసిర్రా? వాళ్ళకేం తెలుసు? వాళ్ళు థర్డ్ పర్సన్. సో వాళ్ళకి ఎలాంటి విషయం తెలియనప్పుడు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? సింపుల్. హెచ్ఆర్ వేణు బ్రదర్, ఇగో మనకి వ్యక్తిగతంగా
జెలసీ ఉండొచ్చు, వేరే వ్యక్తిగతంగా కారణాలు ఉండొచ్చు, లేకపోతే మన ఐడియా థాట్ ప్రాసెస్ కలవకపోవచ్చు, ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు. దానికి ఒక వ్యక్తిని, ఒక భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, ఒక సమాజంలో ఒక విలువలతో బతుకుతున్న వ్యక్తి మీద ఏది పడితే అది మాట్లాడతా అంటే, ఇప్పుడు నువ్వు ఆరోపణ చేసినప్పుడు ఆధారం తీసుకురా, కనీసం కాల్ డేటా తీసుకురా, ఆ సెక్సువల్ రిలేటెడ్ తీసుకురా. ఏం జరగకుండానే ఆ యొక్క కార్యక్రమాలు అయిపోతాయా వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇది? అట్లాంటి పరిస్థితిలోకి అర్రలకి తొర్రలకి ఒక థర్డ్ వ్యక్తిని, ఒక 40, 45, 50 అరౌండ్ 45 ఇయర్స్ ఉన్న వ్యక్తిని ఒక స్త్రీ ఈ సమాజంలో అందరి కళ్ళు కప్పి ఒంటరిగా కలిసే అవకాశం ఎందుకు దొరుకుతుంది సమాజంలో? ఎట్లా దొరుకుతుంది? ఆ స్త్రీ సో నేనేమంటున్నా అంటే ఆ యొక్క ఏది అట్లా నువ్వు చెప్పు బ్రదర్, హెచ్ఆర్ వేణు బ్రదర్, ఇప్పుడు ఎవడోడో నరం లేని వాళ్ళకి ఏదైనా మాట్లాడుతుంది, ఎట్లా కలుస్తుంది? ఎట్లా ఒక ఇద్దరు వ్యక్తులు అడల్ట్ కానీ ఎవరైనా కానీ ఆ సపరేట్గా ఎవ్వరు లేని సమయంలో కలిసే అవకాశం ఎట్లా దొరుకుతుంది? ఎక్స్ప్లెయిన్ మీ. దొరకదు. వాళ్ళంతా వాళ్ళ ఇష్టంతో చేస్తే కానీ ఇంకోటి కానీ దొరకదు అంత ఈజీగా. ఓకే. సో మల్లికార్జున్ నెలపాటి. సో ఇది నేను ప్రూఫ్లే చూపెట్టినా బ్రదర్, అన్ని ప్రూఫ్లే చూపెట్టినా. ఇవి రేపు వాళ్ళ న్యాయవాది కానీ కోర్టులో కానీ సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏవైతే ప్రూఫ్లు ఉన్నాయో నేను ఫేస్బుక్లో కానీ ఇంకా ఏదైనా సోషల్ మీడియా అకౌంట్లలో కూడా షేర్ చేస్తాను. ఓకే. మల్లికార్జున్ నెలపాటి. ఎందుకురా అయ్యా నీకే, ఇప్పుడు ఈ కేసుకి నీకు సంబంధం లేదు. నీకు వ్యక్తిగతంగా దిగంబర్ కాంబ్లే మీద కోపం ఉందా, లేకపోతే నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ భక్తునివా, లేకపోతే మందకృష్ణ భక్తునివా? లేనప్పుడు ఒక థర్డ్ పర్సన్ గా ఇప్పుడు ఆయన కూడా ఒక దళితుడు, నువ్వు కూడా ఒక దళితుడు అయి ఉంటావు కావచ్చు, మల్లికార్జున నెలపాటి. నీకెందుకు ఇప్పుడు విషయం చెప్పినప్పుడు నీవెందుకు వ్యక్తిగతంగా అతన్ని శత్రువు లెక్క నీకెందుకు చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకెందుకు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఉన్నాయిరా అయ్యా, నా దగ్గర ఉండాల్సిన ఎన్ని ఉన్నాయి. ఓకే. మహేష్ పాలేటి. జై భీమ్ బ్రదర్. సో అంటే ఆ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నావు కాబట్టి రేపు ఇంకా ఎవరినైనా ఇట్లా ఏమంటారు, ఎవరి మీద అయినా ఈ చట్టాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ చట్టాలని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఆధారం లేకుండా ఏ కేసు పడితే ఆ కేసు పెట్టేసి ఎవరిని పడితే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ జీవితాలతోటి, వాళ్ళ కుటుంబ సభ్యుల జీవితాలతోటి ఆడుకుంటా అంటే ఏ స్త్రీని వదిలిపెట్టం. లింగ భేదములు ఉండకూడదు. అంటే స్త్రీ తప్పు చేసినా, పురుషుడు తప్పు చేసినా, మగవాడిని ఏ తప్పు చేయకున్నా మీ విచ్చలవిడితనం కోసం మగవాడిని దోషి లెక్క ట్రీట్ చేస్తామంటే మేము ఊరుకోం. ఓకే. మేము మెన్ కమిషన్, పురుష కమిషన్ కోసం కూడా కొట్లాడుతూనే ఉంటాం. ఓకే. ఎందుకు మగవాడి లోపల ప్రాణం ఉండదా? వానికి ఫీలింగ్స్ ఉండయా? వానికి ఎమోషన్స్ ఉండయా? ఆడామికి ఒక ఆమెకే ప్రాణం ఉంటుందా? సో మహేష్ పాలేటి. పోక్సో కేసులో ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు అని మీకు తెలియకపోవడం బాధాకరం. ఎవరి మీద అయితే కేసు ఉందో కేవలం కోర్టులో మాట్లాడాలంటే ఆ భాస్కర్ అంటే ఎందుకు మాట్లాడుతున్నాడు? అరుణా గోగుల మంద ఎందుకు మాట్లాడింది? తులసి చంద్ ఎందుకు మాట్లాడింది? చెప్పురా అయ్యా. అరే అవులే, ఈ పాలేటి అనేట ఆయన వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? చెప్పినావా ఇదే ముచ్చట భాస్కర్కి? ఇదే ముచ్చట తులసి చంద్కు చెప్పినావా? ఇదే ముచ్చట అరుణ గోగుల మందకు చెప్పినావా? కంటిన్యూస్ గా అన్ని ఛానల్స్, అన్ని సోషల్ మీడియా అకౌంట్లు అన్నిట్లలో కంటిన్యూస్ గా నిరంతరం చెప్తే కదా వాళ్ళు చెప్పిన దానికి మనం కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది కదా. తప్పదు. నువ్వు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా, డిఫేమ్ చేస్తా, అయినా కానీ నోరు మూసుకొని కూర్చోమంటే ఎందుకు కూర్చుంటారు? వాస్తవాలు చెప్పొద్దా? నువ్వు వన్ సైడ్ వర్షన్ ఎట్లా చెప్తావు? జర్నలిస్ట్వి 2 సైడ్స్ వర్షన్ చెప్పొద్దా? బరాబర్ చెప్తాం. నువ్వు డిఫైన్ చేస్తుంటే చూసుకుంటూ కూర్చుంటారా? నోవే. చెప్తాం రా అయ్యా మహేష్ పాలేటి. నువ్వు కొడతావు కానీ నువ్వు కొడితే నేను చూసుకుంటా కూర్చొని ఎందుకు కొడతా? నువ్వు ఒక్కటి కొడితే నేను 2 కొడతా. ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు చెత్త ఆరోపణ చేసినప్పుడు ఏం కాదు. ఈ గోగుల మందలు, ఇంకో మందలు. ఓకే. మేము దానికి వాస్తవం యొక్క ఎవిడెన్స్ తో సహా చూపెడితే మీకు మీ కుట్రను, మీ పైసల కోసం, మీ చిల్లర కోసం కూతురు యొక్క బతుకుతోటి ఆడుకుంటా, ఆమె కూతురు పరువుని తీసుకొచ్చి బజార్లో పెడతా అంటే ఎవడు చేసిండు ఇదంతా?
భాస్కర్ అంటే వాడు చేయలే, వాని వెనకాల ఉండి చేపియలే, ఎవడోడు చిల్లర కోసం చేస్తలేడు. వాడు యొక్క జూదం ఆడుకుంటా వాడికి పనిచేసే శాత కాదు కాబట్టి వాడి పైసల కోసం ఎవడు పైసలు ఇచ్చి ఎవరితో ఏం చేపిస్తే వాడు చేస్తున్నాడు. అట్లా ఎట్లా కలుస్తుంది? ఎవర్రా తులసి? యువతి మాతంగి శ్రీనివాస్ తులసి ఏమన్నా దేవతనారా? ఆమె కూడా అమ్మ యోనిలోకెళ్ళి వచ్చింది కదా, నాకంటే చిన్నది. నా ఏమో జర్నలిజం చేసింది, నేను అమెరికాలో మాస్టర్ చేసిన, 20 ఏళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లో టెక్ లీడ్గా అనేక రకాలు చేసిన. ఏం గొప్పరా తులసి? ఆడామె బట్టలు ఇప్పినా చూస్తారు, ఆడామె ముచ్చడి చెప్పినా చూస్తారు. ఇన్స్టాగ్రామ్ రీల్ తీసేటోళ్ళు దివ్యాల మాదిరి నీ ఇలా బిగ్ బాస్లోకి పిలిచిర్రు, ఆమెకు కూడా వ్యూస్ వస్తే ఆమె గొప్పది అయిపోతుందా? ఆడోళ్ళు ముచ్చడి చెప్పినా చూస్తారు, ఆడోళ్ళు బట్టలు ఇప్పినా చూస్తారు, ఇక అయితే ఆమె గొప్ప ఆమె అయిపోతుందా? ఇప్పుడు మహువా మీడియా ఆమె ఉన్నది, సీనియర్ జర్నలిస్ట్ వనజా మేడం, ఆమె కంటే ఎక్కువ తెలివితేటలున్నాయా తులసికి? మన ఆయన పేరేంటి ధ్రువరాతి, ఆయన కంటే ఎక్కువ తెలివితేటలున్నాయా? 4 వ్యూస్ వస్తే ఆమె గొప్పది అయిపోతుందా? విషయ పరిజ్ఞానం అవసరం. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని పెట్టుకున్నప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి, ఒక సైడ్ తీసుకోవద్దు. ఓకే, దేశమంతా ఇథనాల్ ప్లాంట్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, ఇంకో దగ్గర ఉన్నాయి. ఎక్కడ ఎవరికి సమస్య లేదు. కానీ తెలంగాణలో పెడతామంటే ఫస్ట్ అడ్డుపడేది, ఫస్ట్ రిపోర్ట్ చేసేది, ఫస్ట్ దాన్ని ఆపే ప్రయత్నం చేసేది ఎవరు? ఇదే తులసి చంద్. ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నావు, కరెక్టా? అది ఆడ గుడి ఉందో లేదో ఎవరికి తెలియదు. ఆ వికారాబాద్ అడుగులంట ఆడొక రామలింగేశ్వరి గుడి ఉందంట, దాని కింద 3000 ఎకరాలు ఉన్నాయంట. ఎవరి చెవులలో ఏది ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఏది నావికా కేంద్రం ఉంటే ఎవరికి నొప్పి కాదు, తమిళనాడులో అది రాడార్ కేంద్రం ఉంటే ఎవరికి నొప్పి కాదు. అట్లా దేశం అంతటా అనేకమైనటువంటి ఆర్మీకి సంబంధించినవి ఉన్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆ యొక్క అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ సంబంధించినటువంటి రాడార్ కేంద్రం పెడుతుంటే ఫస్ట్ అడ్డుపడేది ఇదే తులసి చంద్. ఎందుకమ్మా? దేశంలో లేవా? ఎక్కడ అమెరికాలో లేవా అట్లాంటి? ఇంకో దేశం లేవా? ఎక్కడ ఎవరికి సమస్య లేని ఇక్కడ ఎందుకు సమస్య వస్తుంది? తెలంగాణలో ఏ అభివృద్ధి చేద్దామన్నా నువ్వు మళ్ళీ ముచ్చడి చెప్పది. వాళ్ళందరినీ ప్రొఫెసర్ నాగేశ్వరరావుని, అరగోపాల్ సార్ని, విమలక్కని, ఈ సంజయ్ అక్కని, ఈ బ్యాచ్ అంతా మందని పట్టుకొని పోయి ఇక ఆడ ధర్నాలు చేస్తుంది ఇందిరా పార్క్లలో ఆడ ఈడ. ఈమె ఈ గొడవంతా చేస్తుంటే అక్కడ ఆ కేసు మీద కొట్లాడుతున్న న్యాయవాదితో నేను మాట్లాడినా, అన్న ఈమెన్ని కావాలని చేస్తుంది అన్న, అన్ని కథలు పడుతుంది, ఆడోడో ఆర్ఎస్ ప్రవీణ్ గాడో బీఆర్ఎస్ ఎవడో చిల్లరకి చేపిస్తే చేస్తున్నది. మరి అదేం జర్నలిజం రా? ఏం తులసి చంద్ దేవతనా? మనిషి కాదామే? చెప్పురా అయ్యా. బంకల వ్యూస్ ఎవరికి కావాలరా? వ్యూస్ నేను వ్యూస్ కోసం చెప్తున్నారా? ముచ్చట మార్పు కోసం చెప్తున్నాం. మనకు వాస్తవాలు తెలవాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి. ఏం చేసుకుంటారో పనికిరాని వ్యూస్ చిన్నగా చెప్పాలి, 10 నిమిషాలు 20 నిమిషాలు చెప్పాలి, ముచ్చటని అందంగా చెప్పాలి, అట్రాక్టివ్గా చెప్పాలి, మధ్యలో ఎడిటింగ్ చేయాలి, మధ్యలో ఫోటోలు పెట్టాలి, వీడియోలు పెట్టాలి, బిట్టులు పెట్టాలి, దాన్ని అట్రాక్టివ్ చేస్తే. ఎందుకంటే సామాన్యులు అంత చదువుకోలేదు, వాళ్ళకి అంత విషయ పరిజ్ఞానం లేదు, గంటలు చూసే ఓపిక లేదు, కాబట్టి అట్లా అట్రాక్టివ్ చేస్తే చూస్తారు. ఎందుకు చూడరు? లేకపోతే మధ్యలో ఆ యొక్క బ్రహ్మానందం కామెడీయో ఇంకోని కామెడీ యాడ్ చేయాలి, లేకపోతే శ్రీరెడ్డిదో అవుతుందన్న బట్టలు ఇప్పిన వాళ్ళ మధ్యలో యాడ్ చేస్తే చూస్తారు. ఎందుకు చూడరు? ఏం చేసుకోవాలి? వ్యూస్ తోటి చిల్లర వస్తుంది కావచ్చు, ఏం చేసుకోవాలి? నేను 10 ఏళ్ళ నుంచి చిల్లరకు అమెరికాలో మాస్టర్ చేసి ఇంత పెద్ద చదువులు చదివి చిల్లర కోసం నేను ముచ్చట చెప్తానా? ఏం గొప్పది? తులసి చంద్ గొప్పదంట నేనేమో గాడిదలు కాస్తున్నాను. చేయమని నాతో చర్చ చేయమని, ఏ విషయంలో నాకంటే మంచిగా అనలిస్ట్గా వాస్తవాలు చెప్తా చూద్దాం, ఆమె బతుకంత బయటపడుతుంది, ఆమెకున్న నాలెడ్జ్. నాతో కూడా అవసరం లేదు. మహువా జర్నలిస్టు వేణుగోపాల్ సార్ తోటి చేయమని. సీనియర్ జర్నలిస్ట్ మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు ఆమె కంటే ఈమెకు ఎక్కువ తెలివి ఉందా? మరి వాళ్ళకి వ్యూస్ వస్తలేవు, ఈమెకు వస్తున్నాయి. వ్యూస్ వస్తే ఈమె గొప్పది అయిపోతుందా? బుద్ధి ఉండాలి. మాతంగి శ్రీనివాసాన్ని పెట్టుకున్నావు, ఏం గొప్పరా తులసి? ఆమెను ఒకటే ఒక విషయంలో నేను మద్దతు ఇచ్చిన, ఆమెను ఏంటంటే బీజేపీ వాళ్ళ తప్పిదాలను కరెక్ట్గా ఎత్తి చూపెడుతుంది అని ఆమె ఆ బీజేపీ వాళ్ళందరూ ఆమెను ఇబ్బంది పెడితే, ఆమెను గంజాయి అని పిలిస్తే అప్పుడు నేను కొంత మద్దతు ఇచ్చిన. ఈమె బీజేపీ వాళ్ళ లోపాలను కరెక్ట్ ఎత్తి చూపెడుతుందని. కానీ మిగతా అన్ని విషయాల్లో చాలా విషయాల్లో ఆమె బయాస్డ్ ఉంది.
అది కరెక్ట్ లేదు ఆమెకు. అవగాహన కంటే కూడా చిల్లర తీసుకొని చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. కోనేంటి మహేష్, మా ప్రోగ్రాంల గురించి మాట్లాడవా? ఉగ్రవాదుల గురించి మాట్లాడతా బ్రదర్, ప్రతి అంశం మీద మాట్లాడుతూనే ఉన్నా. ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడినా. ఇప్పుడు మెజారిటీ వేరు విషయాలే మాట్లాడుతున్నా కదా. కందుకూరి యాంటోని బ్లాక్ చేయాలి ఫస్ట్, వేస్ట్ ఉండకూడదు. కంటిన్యూస్గా బూతులు. వాడు తిడితే నేను తిట్టాల్సి వచ్చింది. కులం చెప్పరా అంట. పద్మశాలి రామాది, పద్మశాలి కులం. కరెక్ట్ బ్రదర్, మహేష్ పాలేటి బ్రదర్ కావాలని రెచ్చగొడుతుండు. కానీ వానికి ఇలానేమో నాకేమో లైవ్ లైట్లు ఉన్నప్పుడు ఎట్లా బ్లాక్ చేయాలి నాకు వస్తలేదు. ఇలా వస్తలేదు. నెక్స్ట్ టైం అది ఎట్లా చేయాలని చూద్దాం. కంటిన్యూస్గా వాడు ఇది చేస్తున్నాడు చూడు. బుద్ధిస్ట్ అయితే ఏమైందిరా నరేష్ కందుకూరి? బుద్ధుడే కదరా. ఇవాళ నువ్వు బుద్ధిజం సంబంధించిన చారిత్రక ఆధారాలు చూపెడతాం, దేశమంతా చూపెడతాం. నీ ఆర్యుడు ఇక్కడోడే కాదు కదరా. సంస్కృతం ఇక్కడి భాషనారా? అటు ఓల్డ్ పర్షియా పోదాం, ఆ యొక్క అవస్థ పోదాం, ఇప్పుడున్న ఇరాన్ యొక్క పోదాం, సేమ్ డిట్టో సంస్కృతం. అర్థమైందా? అగ్ని మొక్కే కల్చర్ ఇక్కడిది కాదు, శ్రమణ పరంపర ఇక్కడిది. అర్థమైందా? ఈ ఆర్యుడు ఇక్కడి దేశపోడే కాదు. మాకు అర్థం కాని సంస్కృతం మాకెందుకు చెప్తారు? పాలీ భాష, బుద్ధిజం ఇక్కడిది. 27 బుద్ధులు ఉండే. చారిత్రక ఆధారాలు చూపెడతాను నేను, ఏది పడతా చెప్పను. కర్ణాటకలో ఉన్నాయి, యూపీలో ఉన్నాయి, బీహార్లో ఉన్నాయి. చూపెట్టరా నీ రామునికి ఆధారం చూపెట్టరా. ఏడలేదు. ఎవడు రాసిండో, ఎప్పుడు రాసిండో, అది ఎక్కడ జరిగిందో ఒక్క ఆధారం లేదు. బుద్ధిస్ట్కి అన్ని ఆధారాలు ఉన్నాయి. సో కాబట్టి వాడు దేశపోడే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా బుద్ధిజం. ఇవాళ హిందుత్వం అని చెప్తుంది, అది బుద్ధిజం. మహాయానంలో వజ్రయానంలో వచ్చిన ఈ తెరవాదం నుంచి, తెరవాదంలో రూపం లేదు ఇవన్నీ. కానీ మహాయానము వజ్రయానంలో ఈ రూపాలు, ఇవన్నీ దేవుళ్ళు, దేవతలు, ఇదంతా కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, సో అవన్నీ ఇవాళ మొక్కుతున్నాయని హిందూయిజం. అదంతా హిందూయిజం, బుద్ధిజం వేరు కాదు. ఈ ఆర్యుడు, మనువాదం, సనాతనం అని చెప్తా. తెలుసుకో. ఓకే, కరెక్ట్ చదువుకో. నరేష్ కందుకూరి వేస్ట్ నా కొడక. నువ్వు బురదలితే కాడరా. అరే నరేష్ కందుకూరి, నువ్వు పొద్దుగా లేచి నువ్వు నీ యొక్క తులసి అక్క, ఇంకో అక్క, అరుణ గోగుల మంది అక్క, బీజేపీ అక్క, ఇంకో వెడ్డి నా కొడుకు అక్కలు, చెక్కలు. ఓకే, ఎంత బురదలినా ద్రోహి గాడు. బురదలితే అవుతారా వాస్తవాలు. ఓకే, ఎవిడెన్సెస్. అర్థమైందా? వేస్ట్ మొండ కొడుకు. పెడతారా, అన్ని పెడతాడు, ప్రెస్ మీట్ పెడతాడు, అన్ని చేస్తాడు. కోర్టుకి వచ్చి నీకెందుకురా, అది రావాలన్నా వద్దా అనేది వాళ్ళ న్యాయవాదితో మాట్లాడి అది ఏం చేయాలి, ఈ తప్పుడు కేసుని ఎట్లా స్క్వాష్ చేయాలి, ఏం చేయాలి చేస్తారు. ఓకే, ఇట్లాంటి చట్టాన్ని ఎట్లా మార్చాలో అది కూడా మారుస్తాం. ఓకే, నీ ఈ అబ్యూజ్ చేస్తున్న చట్టాలన్నీ మార్చేదాకా కొట్లాడతాం. ఓకే, అర్థమైందా రావులే? నీ చట్టాలను దుర్వినియోగం చేస్తా అంటే చూస్తూ ఊరుకోమరా రే. ఎవరిని అట్లాంటి నీ మీద కూడా పెడతారా? నరేష్ కందుకూరి అనే దాని మీద నీ మీద కూడా కేసు పెడతాం రా. నీ మీద కూడా కేసు పెడతాం. ఎఫ్ఐఆర్ రాస్తే వాడు నేరం చేసినట్ట రావులే. జడ్జి తీర్పు ఇచ్చిండారా? పోనీ ఆధారం చూపెట్టరా బోసుడికే. నీ మీద కూడా కేసు పెడతాం. నరేష్ కందుకూరే నీ మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ రాపిస్తాను నేను. ఎంతసేపు అది? 2 నిమిషాల పని. పోలీస్ స్టేషన్ పోతే వాడు రాసుకుంటాడు. అట్లా అంటే కేసీఆర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మరి అలా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, అన్నిట్లు ఉన్నారు మంత్రులు. ఎవరి మీద కేసులు లేవరా? వీళ్ళందరూ నేరం చేసినట్టేనా? నేరం నిరూపించబడితే తీర్పు వచ్చినాక కదా రావులే. తెలివి లేదు, మను లేదు, మశానం లేదు, చదువుకోలేదు, ఎడ్డిగాడిది కొడుకువి. ఓకే, నీళ్ళని బావి చూసుకొని దుంకిపో. చట్టం గురించి అవగాహన లేని నా కొడుకు. వేస్ట్ మడ కొడుకురా నరేష్ కందుకూరి. నువ్వు బీజేపీ సంఖ్య నాకేటోడివి. బ్లాక్ చేద్దాం.